హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. నేను మీ నిర్మల. ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. మరి మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఈ విశ్వవసునామ సంవత్సరంలో మరి మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది, అందుకు వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎలా ఉండబోతున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. నాగనాథ్ గారు, నిజంగా ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? విశ్వవసునామ సంవత్సరంలో వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటున్నారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి మీ నాగనాథ్ మీ ముందరున్నాడు. అయితే మేషరాశి గ్రహస్థితిని మనం ఒకసారి విశ్లేషించుకోవాలి నిర్మల గారు. ఈ ఉగాది పండగ ఆరంభంలోనే వీళ్ళకి షడ్గ్రహ కూటమి, అంటే మేషరాశి వాళ్ళకి వ్యయభావంలో షడ్గ్రహ కూటమి. గురువు యొక్క స్థానం వాళ్ళకి వృషభ రాశిలో ఉంటుంది, కేతు యొక్క స్థానం వచ్చేసి వాళ్ళకి కన్యలో ఉంటుంది. ఇది వాళ్ళకి ఆరంభంలో, అంటే ఇది విశ్వవసునామ సంవత్సర ఆరంభం, అంటే అది ఆల్రెడీ అక్కడ ఉంది గ్రహస్థితి. మనం ఈ రోజు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి. అయితే వీళ్ళకి ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏంటంటే ఈ మేలో, అంటే మే 15వ తారీఖు, మే 21వ తారీఖు గురువు రాహు సంచారం జరుగుతుంది. గురు సంచారం వచ్చేసి వృషభం నుంచి మిథునంలోకి, రాహు సంచారం వచ్చేసి మీనం నుంచి కుంభరాశిలోకి సంచరిస్తాడు. సో మనం ఈ చేంజ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ఏంటి, మేషరాశి వాళ్ళకి నిజంగా ఈ విశ్వవసునామ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్నది కనుక అనాలిసిస్ చేస్తే, ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళల్లో అడ్వెంచరస్ నేచర్ అంటారు అనమాట. అడ్వెంచరస్ అంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ జీవన విధానంలోనే, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లోనే వాళ్ళకి ఒక అడ్వెంచరస్, అంటే ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలు, ఎప్పుడు కూడా ఈ ప్రమాదం పక్కన పెట్టుకొని వాళ్ళ నీళ్ళలాగా జీవితం గడుపుతుంటారు వాళ్ళు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వీళ్ళు ఏ ఆలోచన వచ్చినా కానీ అది ఆచరించిన తర్వాతనే దాని మీద ప్రణాళికలు వేస్తారు. ముందు ఆచరణ, తర్వాత ప్రణాళిక. ప్రణాళిక వేసిన తర్వాత మనం ఆచరిద్దాము, పరిణామాలు ఎలా ఉంటాయి, రేపొద్దున పరిణామాలు మనకు అనుకూలంగా లేకపోతే మానేద్దాం అన్న ఆలోచన ఉండదు వాళ్ళది. ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా దూకుడు స్వభావము, తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయం మీద బలంగా నిలబడతారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏమైనా వైఫల్యాలు వస్తే కూడా దాన్ని ఎన్ని రకాలుగా మోడిఫై చేయాలి, ఎన్ని రకాలుగా దాన్ని సరిదిద్దాలని ఆలోచిస్తారు తప్ప దాన్ని వదిలేసి పారిపోరు మేడం. పారిపోరు. వాళ్ళు ఆ పారిపోవడాన్ని కూడా వాళ్ళు పిరికితనంగా భావించే బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళు చాలా లాయల్ గా, చాలా నిజాయితీ పరులు కూడా వాళ్ళు. సో ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. మనం కేవలం మారుతున్న గ్రహస్థితులు, ఈ గ్రహస్థితుల వల్ల వచ్చేటువంటి మార్పులు, అంటే మనకి ఓవరాల్గా మనకి విశ్వవసునామ సంవత్సరంలో ఒక 1 ఇయర్లో వచ్చేటువంటి చేంజ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి మేషరాశి వాళ్ళకి వృషభం నుంచి, ధనస్థానం నుంచి వాళ్ళకి ఇప్పుడు తృతీయ భావంలో గురువు వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళలో ఉన్నట్టు కొన్ని విషయాల్ని వీళ్ళు సమర్థవంతంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆలోచనలు అన్నీ కూడా ఆకాశం మీద ఉంటాయి. అంటే వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు, చాలా లైఫ్లో అడ్వెంచరస్గా ఉండాలి, చాలా రిచ్ అవ్వాలి, మనము బాగా డబ్బు సంపాదించాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. కేవలం డబ్బు మాత్రమే వీళ్ళు కోరుకోరు మేడం. వీళ్ళు ఒక హోదా కూడా కోరుకుంటారు. దే వాంట్ పవర్, దే వాంట్ టు కాంకర్ పీపుల్, దే వాంట్ టు కాంకర్ సొసైటీ. ఈ ఐడియాలజీతోని ఈ మేషరాశి వాళ్ళు బాల్యం నుంచి చూసినా, మీరు వృద్ధాప్యం వచ్చినా కానీ ఈ ఆలోచన స్త్రీలకి పురుషులకి ఇద్దరికి ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఈ గురు సంచారం, గురువు వీళ్ళకి తృతీయ భావంలో మిథునంలోకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మే, జూన్ ఈ 2 మాసాల్లో వీళ్ళు ఈ ఫైనాన్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో వీళ్ళు కొంచెం ఆలోచనలు, ప్రణాళికబద్ధంగా వెళ్తే వీళ్ళకి మంచిది. ఎప్పటిలాగానే నేను ముందు దూసుకెళ్ళిపోతాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు తోచింది నేను చేస్తానంటే మాత్రం, ముఖ్యంగా ఈ మే, జూన్ మాసం ఒకటి, నవంబర్ మాసము, డిసెంబర్ మాసం, ఈ 4 మాసాల్లో వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రమే వీళ్ళు రిస్క్ తీసుకోవడం, అడ్వెంచరస్గా ఉండడము అనేది కరెక్ట్ కాదు.
అయితే వీళ్ళు మనం చెప్పినా గానీ వాళ్ళకి ఏం తోస్తే అది చేస్తారు మేడం. ఏ దోశ చేస్తారు. అది వీళ్ళ కూడా కాన్ఫిడెంట్ గా చేస్తారు. చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయ్యారు లేకపోతే ఏమైనా ఆ. రిజల్ట్ డిలే వస్తే తట్టుకోలేరు. తట్టుకోరు మరి. మేషరాశి వాళ్ళకి నచ్చనిది అంటూ ఏదైనా ఉంది అంటే డిలే, డిలే జాప్యం. అంటే డిలే అన్నది వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏదైనా గానీ తొందరగా అయిపోవాలి. దేనికోసమన్నా ఎదురు చేసేటువంటి సహనం తక్కువ ఉంటది. ఆ, ఈ సహనం తక్కువ ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఫలితాలు వీళ్ళకి చుట్టుపక్కల వ్యక్తుల వల్ల గానీ, కుటుంబ సభ్యుల వల్ల గానీ, వ్యాపారంలో ఉంటే వాళ్ళ భాగస్వాముల వల్ల జరిగితే మాత్రం ఉమ్, తీవ్రమైనటువంటి ఆవేశానికి లోనవ్వడమే కాకుండా ఉమ్. వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న లోపల ఉన్నటువంటి భావోద్వేగాలన్నీ కూడా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అనేస్తారు వాళ్ళు. ఉమ్, ఇది వీళ్ళ లైఫ్‌లో ముఖ్యంగా ఈ గురు సంచారం జరిగిన తర్వాత, మిథున రాశిలో జరిగిన తర్వాత ఉమ్, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ షడ్గ్రహ కూటమి కన్నా ఎక్కువగా షడ్గ్రహ కూటమి కేవలం ఒక 3 రోజులు ఉంటుంది. 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ పంచగ్రహ కూటమి అవుతుంది. ఉమ్. ఆ తర్వాత 3, 4 నెలల్లో గ్రహాలన్నిట్లో మార్పులు వచ్చేస్తాయి. Actually కేవలం ఒక- వ్యయభావంలో ఆ. మాత్రమే శని ఉంటాడు. ఒక విషయం కూడా ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి అంటే ఇవన్నీ ఏంటి అంటే తెలుసుకునే జనరేషన్ ఎప్పుడో పోయింది సార్. మనోళ్ళకి అవి అర్థం చేసుకునే ఇదిలో కూడా లేరు. కొంచెం ఏమన్నా వీటి గురించి మీకు వీలైతే కొద్దిగా ఈ ఇప్పుడు కూటమి షడ్గ్రహ అంటే కూటమి ఏంటి? అనగానే చాలా మందికి ఉమ్, ఆ, ఒక భయం ఏంటంటే ఏదో జరగరాంది ఏదో జరిగిపోతుంది. మేషరాశి వాళ్ళు జీవితంలో ఓకే. చాలా కోల్పోతారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ప్రాణహాని ఆ, అవి చెప్తున్నారు. వ్యయభావం అంటే కూడా ఇప్పుడు గ్రహించాలి మేషరాశి వాళ్ళు ఉమ్. ఏంటంటే, లైఫ్లో మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా జరగచ్చు. ఆ, కోర్టు కచేరీల్లో పెండింగ్లో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ మీకు ఫేవర్లో రావచ్చు. ఈ ఒక్క మాట చాలదా సార్ వాళ్ళు దూసుకొని వెళ్ళడానికి కాన్ఫిడెంట్ తో? వాళ్ళకి కొంచెం పుష్ చేస్తే చాలా అసలు వాళ్ళు రాకెట్ లాగా ఉంటారు వాళ్ళు. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎన్నో రకాల భావాలు. ఇప్పుడు షడ్గ్రహ కూటమి అంటేనే 6 గ్రహాలు, రకరకాల భావాలు. అంటే ఈ ద్వాదశ భావాల్లోనే వివిధ భావాలకు సంబంధించినప్పుడు గ్రహాలు అక్కడ 6 ఉన్నాయి. ఉమ్, మరి అలాంటప్పుడు అందులో ఎక్కువ కాలం ఉండే గ్రహం ఏది అంటే శని గ్రహము. అంటే 2.5 ఇయర్స్ ఉంటాయి. 2.5 సంవత్సరాలు వీళ్ళకి ఆ ఏలినాటి శని ప్రభావం వాళ్ళకు ఉంటుంది. ఉమ్, అయితే మిగతా గ్రహాల్లో చెప్పాను కదా, రాహు వాళ్ళకి ఉమ్. మే మాసంలో వాళ్ళకి మీనం నుంచేసి వాళ్ళు కుంభంలోకి వచ్చేస్తాడు. కుంభంలోకి. సో ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది, అది లాభస్థానం అవుతుంది. వ్యయభావం నుంచి లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు. లాభస్థానం. గురువు వాళ్ళకి ఇక్కడ మిథునంలోకి వచ్చేస్తాడు. ఉమ్, అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రాహువు యొక్క స్థానము వృషభ రాశిలో చాలా మంచి మేలు చేస్తాడు అని అనుకుంటారు. కానీ నేను అనుభవంతో చెప్తున్నాను, అంటే కొన్ని వందల వేల జాతకాలు చూసిన అనుభవంతో చెప్తున్నాను. ఉమ్, ఈ రాహువు యొక్క స్థానం కుంభరాశిలో ఉండడం వల్ల జరిగేటువంటి మిరాకిల్స్ కానీ, ఉమ్, సెన్సేషన్స్ కానీ, ఉమ్. అన్‌ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. ఇప్పుడు లాస్ట్ బాల్ 6 రన్స్ అంటే మనం ఎంత ఆ, పెద్ద బ్యాట్స్‌మన్ ఉన్నా గానీ ముందర బౌలర్ ఎవరని చూస్తాము, ముందర టీం ఏదని చూస్తాం. ఈ రాహు ఎలాంటిదంటే లాస్ట్ బాల్ 6 రన్స్ ఉంటే కూడా మ్యాచ్ గెలిపించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది. ఉంటది సో ఖచ్చితంగా. వీళ్ళకు ఉన్నటువంటి దూకుడుతనము, తొందరగా జీవితంలో మనం ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేయాలి. ఉమ్, అది మీరు ఎవరికైనా తీసుకోండి. విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళాలి చదువుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే వేరే ప్లేసెస్‌కి వెళ్లి చదువుకోవాలనుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, జీవిత భాగస్వాములు ఎవరిని మీరు చూసుకున్నా ఉమ్, ఈ లక్షణాలు వాళ్ళకి మీకు నిండుగా కనపడతాయి. ఓకే. మరి దీనివల్ల వీళ్ళకి ఎంతవరకు వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉందంటే నేను ఇందాక కూడా చెప్పాను. మే, జూన్ మాసంలో ఉమ్, వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఉమ్, జాగ్రత్త ఉమ్, చూసుకోవాలి. ఉమ్, నవంబర్, డిసెంబర్ మొత్తం ఈ 12 మాసాల్లో ఈ 4 మాసాల్లో మాత్రం వీళ్ళు రిస్క్ అండ్ అడ్వెంచరస్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం వల్ల వీళ్ళకి చాలా రకాల అంటే ప్రివెంటివ్, అంటే ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనివార్యమైనటువంటి ధన నష్టం ఉండదు. నష్టం రెండోది కలగదు. వీళ్ళు పార్ట్నర్షిప్తో గనుక ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు పార్ట్నర్షిప్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, ఆ, బిజినెస్లో కొంత లాస్ వస్తుంది అనుకుందామండి. ఉమ్, చాలా మంది అదే అడుగుతున్నారు. సో ఈ లాస్ వచ్చేదాన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? ఆల్రెడీ మనకు బిజినెస్లో ఉన్నప్పుడు కొంత ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మళ్ళీ మనం ఎందుకు ప్రాఫిట్ వైపు ఎందుకు నడపలేకపోతున్నాం? ఉమ్, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ సభ్యులకు కానీ, ఓకే. లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలు, ఇవి కూడా వీళ్ళకి గురువు యొక్క బలం తగ్గిపోతుంది మిథునంలోకి వచ్చినప్పుడు. ఉమ్, సో వీళ్ళు ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తే వీళ్ళ సంకల్ప బలం నెరవేరుతుంది, వీళ్ళ సంకల్పం ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో, ఎక్కడైతే వాళ్ళకి స్తంభించిపోయిందో, ఈ సంకల్ప బలమే వీళ్ళని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. మరి ఈ సంకల్ప బలాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఏ కోణంలో పెంచుకొని వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని కూడా ఇప్పుడు మన ప్రేక్షకులకు నేను ఒక సాధన రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు,
మిరాకిల్ కూడా జరగచ్చు అని చెప్పేసి కదా. ఈ ఒక్క మాట చాలు సార్, వాళ్ళు ఆలోచించకుండా లేదు నేను చేస్తా పక్కా కాన్ఫిడెంట్తో అని చెప్పేసి పని మొదలు పెట్టడానికి. ఎందుకంటే మీరు చెప్పారు, చాలా మంది కూడా చెప్తూ ఉంటారు మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అని చెప్పారు. కానీ మీరు ఒక మాట చెప్పారు, లేదు వాళ్ళ జీవితాలలో మిరాకిల్ కూడా జరుగుతాయి, వాళ్ళు అనుకున్న పనులు కూడా విజయవంతం అవుతాయి, ఒక 2 నెలలు వాళ్ళు ఓపిక పడితే, ఆ 2 నెలల్లో ఏది చెయ్యకపోతే అన్నారు కదా. ఏమంటారు తెలుసా, ఇప్పుడు వాళ్ళందరూ మేషరాశి వాళ్ళు హిట్ టీవీలో నాగనాథ్ గారు చెప్పారు మాకు మిరాకిల్ జరుగుతుందని, ఖచ్చితంగా మేము ఇప్పుడు చేస్తాం ఈ పని అంటారు. నేను అందుకే చెప్తున్నాను నిర్మల గారు, నేను మాటలు చెప్పడమే కాకుండా నేను వాళ్ళకు ఒక సాధన అంటే వాళ్ళకు ఒక టెక్నిక్ చెప్తాను. వాళ్ళకి ఇంకా ఆ టెక్నిక్ ని ఇంప్లిమెంట్ చేసి చూడమనండి. స్తంభించిపోయినటువంటి వాళ్ళ సంకల్పం, వాళ్ళు ఇప్పటివరకు జీవితంలో ఎంతో సాధించుంటారు, కానీ ఎందుకు వాళ్ళు ఒక చోట ఆగిపోయారు, వాళ్ళు కోరుకుంది ఎందుకు జరగట్లేదు, వాళ్ళు అనుకున్న రకంగా వాళ్ళకి ఫలితాలు ఎందుకు రావట్లేదు, విజయాలు ఎందుకు రావట్లేదు, వైఫల్యాలు ఎందుకు ఎక్కువైతున్నాయి అన్నప్పుడు వాళ్ళు బయట ప్రపంచం నుంచి ఎక్కడి నుంచో శక్తి సామర్థ్యాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మేడం. వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలం, మనం ఎందుకంటే ఉగాది పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ క్రమంలో వాళ్ళు ఒక సాధనని కేవలం ఒక 15 నిమిషాలు వీళ్ళకి ఒక సాధన చేస్తే వాళ్ళ జీవితంలో స్తంభించిపోయినటువంటి వాళ్ళ సంకల్ప బలము అక్కడి నుంచి ముందుకు వెళ్ళడమే కాకుండా అదే సంకల్ప బలం వాళ్ళని మళ్ళీ జీవితంలో విజయాల వైపు నడిపేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. విత్ యువర్ పర్మిషన్ నేను సాధన మన టీవీ ప్రేక్షకులకు చెప్తాను. అదే కావాలి కదా. మేషరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న సాధనతో కూడినటువంటి ఒక చిన్న ప్రక్రియ చెప్తాను. ఇది నేను గతంలో చాలామంది కూడా మా క్లయింట్స్కి వాళ్ళకి కూడా చాలామందికి చెప్పాను. వాళ్ళందరూ కూడా ఇది ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో అద్భుతాలు సాధించేసి మిరాకిల్స్ చేసేసారు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగిపోయినాయని నేను చెప్పను. కానీ వాళ్ళు ఉన్న స్టేజ్ నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ సాధన వల్ల మీకు ఒక్క పైసా కూడా ఖర్చు లేదు, ఒక్క పైసా ఖర్చు లేదు. ఈ సాధనని నేను ఎటువంటి కమర్షియల్ పర్సెప్షన్ లేకుండా చెప్తున్నాను. నా భావంలో చాలా క్లారిటీ ఉంది. నేను మీకు ఎందుకు ఈ సలహా చెప్తున్నా, నాకు క్లారిటీ ఉంది. మీరు కూడా అదే క్లారిటీతోని ఈ యొక్క చిన్న ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. మనం ఒక మాల తీసుకోండి. ఇలాంటి ఎటువంటి మాలైనా మీరు తీసుకున్నప్పుడు ఈ మాలని మనం జనరల్గా ఏం చేస్తాము, జపం చేసేవాళ్ళు వాళ్ళకు మంత్రోపచారణతో జపం చేస్తారు. వాళ్ళు జపం చేసేటప్పుడు మనకి ఈ మంత్రోపచారణతో పాటు మనం ఏం చేస్తామంటే ఇది కౌంట్ చేస్తూ ఉంటాం. మీరు మంత్రోపచారణ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు కేవలం ఈ మాలని ఎటువంటి మాలనైనా మీరు తీసుకున్నప్పుడు మీరు అలా కౌంట్ చేస్తున్నప్పుడు మీ శరీరానికి ఈ మాల స్పర్శ తగులుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సెన్స్ మీకు తగులుతుంది. ఈ సెన్స్ మీకు తగులుతున్నప్పుడు మీరు చేయాల్సిన ఇంకొక నెక్స్ట్ క్రియ ఏంటి అంటే, ఇది మనకి సెన్స్, ఈ మాల మనకి స్పర్శ, మన శరీరానికి స్పర్శ తగులుతుంది. ఈ స్పర్శ తగులుతున్నప్పుడు మనము బీట్స్ కౌంట్ చేస్తూ ఉంటాం. ఈ మాలలో ఉన్నటువంటి బీట్స్ మనం కౌంట్ చేస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాలంటే, ఈ మాల మీరు కౌంట్ చేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ మాల స్పర్శను అనుభూతి పొందుతూ, ఎట్లానే మన ప్రక్రియ, మనకి శ్వాస ప్రక్రియ కూడా ఒకటి ఉంటుంది. ఈ శ్వాస ప్రక్రియ మనం చేసేది కాదు, అది జరిగేది. కానీ ఈ యొక్క మాలతో మనం చేసేటువంటి ఇది మన బుద్ధితోని మన ఆలోచనతో మనం చేస్తాం. సో ఈ మాలతో చేసేటువంటి ఈ ప్రక్రియ, మన శ్వాస ప్రక్రియ, ఈ రెండు ఉంటాయి కదండి. ఇది మన మనసు బుద్ధితోని ఆలోచనతో చేసే ఈ స్పర్శ. ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి శ్వాస ప్రక్రియ మీద కూడా మనం ధ్యాస పెట్టినప్పుడు ఇంకొక భాగం ఉంటుంది. ఇంకొక భాగం ఏంటంటే, నేను ఇప్పుడు మేషరాశి వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాను. వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నా వ్యక్తిత్వం ఏంటి, నా బలహీనలు ఏంటో నాకు తెలుసు. నా శ్వాస మీద ధ్యాస ఉంది. నేను ఎట్ ద సేమ్ టైం నేను దీని మీద వర్క్ చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడిని కాబట్టి నాకు ఇది అలవాటు. ఇది అంటే నాకు కూడా ఒక డౌట్ వచ్చింది సార్ ఇక్కడ. ఎందుకంటే నిజంగా మనిషి వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయా, వస్తే నిజంగా అవి నిలబడతాయా అని ఒక డౌట్ వచ్చింది సార్. నేను ఒక చిన్న ఈ యొక్క సాధన చెప్పిన తర్వాత మీకు చెప్తాను. మేషరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఇందులో మాయా మిరాకిల్స్ లాంటివి ఏమి లేవు. దట్ ఈస్ అ వెరీ సింపుల్ టెక్నిక్. ఏంటి అంటే, మనలో ఒకటి పరిశీలనా భావం అని ఉంటుంది. పరిశీలనా భావం అంటే అబ్జర్వేషన్ సెన్స్. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. మనలో ఒక పరిశీలనా భావం ఉంటుంది. ఈ పరిశీలనా భావమే ఆత్మకి ఆహారము అని చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం గడపడానికి అదొక మెట్టు అని చెప్తారు. మొట్టమొదటి మెట్టు అది. సో మనము సాధన చేస్తున్నప్పుడు ఈ స్పర్శ, శ్వాసక్రియ, ఎట్ ద సేమ్ టైం ఈ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన పర్సనాలిటీ ఏంటి, మన మనస్తత్వం ఏంటి, మన బలహీనత ఏంటి, మన బలం ఏంటి, మనం జీవితంలో ఎందుకు స్తంభించిపోయాము, మనం కోరుకునేవి ఎందుకు జరగట్లేదు. మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క ధ్యానం
తోని ఈ యొక్క 15 నిమిషాలు మాత్రమే స్పర్శ, శ్వాస అండ్ అట్ ద సేమ్ టైం ఈ మనస్తత్వాన్ని మీరు మననం చేసుకోండి. ఈ 3 క్రియలు గనక మీరు ఒకటే ఏకకాలంలో 15 నిమిషాలు మీరు ధ్యాసతో చేస్తే, ఈ యొక్క పరిశీలనా భావం అంటే అబ్జర్వేషన్ సెన్స్ అని చెప్పాను కదా మేడం. ఈ పరిశీలనా భావం వల్ల ఏమవుతుందంటే, భౌతిక ప్రపంచంలో మీరు కోరుకునే సుఖ సంతోషాలు ఉంటాయి కదా, ఇల్లు, కారు, లగ్జరీ లైఫ్, స్టేటస్, ఇవన్నీ మనం ఏంటి భౌతిక ప్రపంచంలో మనం కోరుకునేది. ఈ భౌతిక ప్రపంచంలో కోరుకునేది మన మనసులో భావోద్వేగాలకు మధ్యలో ఒక వారధిలాగా ఉండేదే ఈ పరిశీలన భావం. ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది మేడం. మీకు ఉన్నటువంటి యాంగ్జైటీకి, స్ట్రెస్కి, వీటన్నిటి కూడా మీకు ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా గ్యాప్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా మీలో ఆలోచనలో క్లారిటీ వస్తుంది మేడం. ఆలోచనలో స్పష్టత వస్తుంది, బుద్ధి వికసిస్తుంది. ఈ గ్యాప్ మీరు ఎంత క్రియేట్ చేస్తే మీ సంకల్పం అంత బలపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాల్లో మీరు చూడండి, అక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్రియలే చెప్తారు, వాళ్ళకి సంబంధించిన టెక్నిక్స్ చెప్తారు మీకు. కానీ మీ వ్యక్తిత్వం గురించి, మీ మనస్తత్వం గురించి, మీరు ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, అసలు మీ జీవితంలో మీ వైఫల్యాలకి మీ వ్యక్తిత్వం ఎంతవరకు కారణము, మన వ్యక్తిత్వమే మన జీవితంలో 80% వైఫల్యాలకి విజయాలకు కారణం అన్నది కూడా వాస్తవం. ఇటువంటి వ్యక్తిత్వాన్ని కూడా జ్యోతిషం చెప్పింది మేడం. మనం కేవలం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కేవలం ఫలితాలు చెప్పుకోవడం మాత్రమే కాకుండా మనము భావశుద్ధి, భావాన్ని కూడా తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో భావం కూడా ఉంటుంది. ఈ ద్వాదశ భావంలో మేషరాశి అనేది మొదటి భావం. సో అలాంటప్పుడు ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, there is an activity of your momentum with this beats change. There is an observation on your respiratory. At the same time, you have to recollect your personality. What all I have explained about Mesha Rashi. Okay. Recollection of your personality and focusing on your respiratory, and you are sensing your own mala. This is sadhana. If you can align all these three at one time for 15 minutes, then you can do the best things in your life. ఈ క్లారిటీ ఆఫ్ థాట్, ఇంటలెక్చువల్ ఇల్యూమినేషన్, ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. సో ఈ యొక్క చిన్న ప్రయత్నం చేయండి. ఈ చిన్న ప్రయత్నం చేయడం వల్ల మీ జీవితంలో తప్పకుండా స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలము, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు బయట ప్రపంచంకి వెళ్ళి జీవితాన్ని మార్చుకోవడానికి, అదృష్టాన్ని ప్రయత్నించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు ప్రపంచం అంతా వెతికినా మీరు తెలుసుకోవాల్సింది ఏదన్నా ఒక అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి అంటూ కూడా ఉందంటే అది మన యొక్క పరిశీలన భావమే. అదే మన మొట్టమొదటి మెట్టు. అది దట్ ఈస్ కాల్డ్ ఇస్ అన్ అబ్జర్వేషన్ సెన్స్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తాయి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి తప్పకుండా మీ జీవితం ముందుకు వెళ్తుంది. నాగనాథ్ గారు, ఇప్పటి వరకు మేషరాశి గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే ఇందులో నాకు ఒక డౌట్ వచ్చింది. నిజంగా మనుషుల వ్యక్తిత్వం మారుతుందంటారా? మారితే నిజంగా అవి నిలబడతాయా? మరి మారిన వాళ్ళ జీవితాలకు ఎలాంటి టెక్నిక్స్ ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు మార్చుకోవాలి కదా సార్, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా మారినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేది ఉంటుంది. ఏం చెప్తారు సార్ టెక్నిక్స్ కొంచెం? మార్పు 3 రకాలుగా ఉంటుంది మేడం మనిషిలో. ఒకటి, నిర్బంధించబడిపోతారు మీరు చూడండి. మీరు కానీ మీ పిల్లలు కానీ, మీరు చిన్న పిల్లల్ని మనము వాళ్ళని బెదిరించో, భయపెట్టో, అభద్రతా భావంతోనో వాళ్ళని మనం మార్చుకుంటాం. భోజనం చేయకపోయినా వాళ్ళని బెదిరిస్తాం, స్కూల్కి వెళ్ళకపోయినా బెదిరిస్తాం, కాలేజ్కి వెళ్ళకపోయినా బెదిరిస్తాం, అన్ని రకాలుగా. అప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. ఓకే, అది భయం వల్ల వచ్చేది, అభద్రతా భావం వల్ల వచ్చేది. రెండోది అవసరం వల్ల. ఇండియాలో 14 గంటలు సోమరిపోతులాగా ఉండేవాళ్ళు, 18 గంటలు పడుకునేవాళ్ళు. వాళ్ళు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడైనా విదేశాలకు వెళ్ళినా అక్కడ వాళ్ళు 18 గంటలు పనిచేస్తే ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు లాభం ఉంది అక్కడ. ఇక్కడేమో రూపీస్లో వస్తాయి, అక్కడ డాలర్స్లో వస్తాయి. ఓకే, సో మార్పు మూడో కోణం ఏంటంటే మనిషికి అవగాహన వల్ల వచ్చేటువంటి మార్పు. నేను ఏంటి అసలు, నా లైఫ్లో ఎందుకు నేను ముందుకెళ్ళట్లేదు, నా పక్కన వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారు, నాకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, నేను గైడ్ చేసిన వాడికి క్లాస్లో టాపర్ అవుతున్నాడు, నేను 2nd, 3rd ర్యాంక్లో ఉంటున్నాను, ఏంటిది అసలు, ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క మీమాంస, జిజ్ఞాస ఉంటుంది చూడండి మేడం, అది తార్కికంగానే క్లియర్ అవ్వాలి. అంటే లాజికల్గానే అది క్లియర్ అవ్వాలి. లాజికల్ క్లియరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి స్టూడియోలో ఎక్కడో పాము వచ్చిందని తెలిసినప్పుడు మనకి పాము కనిపించే వరకు ఉండే టెన్షన్ పాము కనిపించిన తర్వాత ఉండదు మేడం. నిజంగా సార్, రైట్, నిజంగా అది వాస్తవం. ఎందుకంటే పాము కనిపించింది, దాన్ని పట్టుకోవడమా తీసి బయటపడేయడమా అన్నది మనము లాజికల్గా వెళ్ళిపోతాం. పాము వచ్చింది కానీ కనపడట్లేదు, ఎక్కడుంది అది?
అది ఎక్కడుంది? మన కాళ్ళ పక్కన ఉందా, బయట ఉందా, అప్పటి పైన వరకు ఆ ఉందా? భయం మనలో క్రియేట్ అవుతూనే ఉంటది. అది ఇంకా ఎక్కువైపోద్ది. ఎక్కడి నుంచి వస్తది? ఏంటి అసలు మనల్ని కరుస్తదేమో అనే భయం అదే. ఉంటది. నిజమే. సో మార్పు అంటే స్వీయ ఆలోచన ద్వారా, స్వీయ సంకల్పం వల్ల గాని, హ్మ్. అవగాహనతో వచ్చేటువంటి మార్పు నిజంగా జీవితంలో నిలబడుతుంది మేడం. నిజంగా నిలబడతదంటారా? వ్యక్తుల్లో మార్పు హ్మ్. రాదు, వ్యక్తిత్వంలో మార్పు రాదు, ఇవన్నీ వేస్ట్ అండి చాలా మంది అంటుంటారు, కామెంట్స్ కూడా చేస్తారు. కానీ నిజంగా చెప్తున్నా కదా! హ్మ్. నేను 20 ఏళ్ళు ఈ ఫీల్డ్‌లో ఉన్నాను, ఉన్నాను అంటే కారణము ఇలాంటి మార్పు నేను చూస్తేనే ఉన్నా కదా మేడం. అవును. మీరు చెప్పిన మార్పులింటే నిజంగా నేను నమ్ముతాను సార్ ఇప్పుడు. ఎందుకంటే మీరు చెప్పిన మార్పులు అలాంటివి. 3 రకాల మార్పులు చెప్పారు మీరు. అదైతే నిజం. అందరి జీవితాలలో జరిగే సత్యం అది. అవును. ఇప్పుడు ఒక్కసారి అదే. మీరు 10థ్ స్టాండర్డ్‌కొచ్చారు. మీ అవును. ఆలోచన, హ్మ్. మీ థాట్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎవాల్వ్ అయితది. హ్మ్. సైకలాజికల్లీ యూ ఆర్ ఎవాల్వ్డ్, ఫిజికల్లీ ఎవాల్వ్డ్. సో, బయట ప్రపంచంలో మనం ఎలా బతకాలి అనేటువంటి కొంచెం స్వేచ్ఛని మనం రిస్క్ ఫ్యాక్టర్‌లో తీసుకునేటువంటి ఏజ్ ఎంత ఉంటదంటే 10థ్ స్టాండర్డ్ తర్వాత ఉంటది. అవును. అఫ్‌కోర్స్ ఇప్పుడున్న పిల్లలైతే వాళ్ళు 5థ్ స్టాండర్డ్‌లోనే అంత అడ్వెంచరస్ ఉన్నారు చాలా మటుకు గాని. సో, మనం మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మార్పు తప్పదు మేడం. మార్పు, ప్రకృతి ఒకటే. హ్మ్. మనిషి జీవితంలో మార్పు రాలేదు, నేను మారను అనుకుంటే ఏదో, ఏదో ఒక కోణంలో వాళ్ళని వాళ్ళు సమర్థవంతంగా, కరెక్ట్‌గా పరిశీలించుకోకపోవడం వల్ల మార్పు రాలే తప్ప, హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే చెప్పంగానే వీళ్ళు మారిపోతారు. యెస్. మనం గైడ్ చేసినా, మోటివేట్ చేయగానే మారిపోతారనుకుంటారు. కానీ అవును. నిజంగా అవును. అవతల వాళ్ళకి ఆ ఆలోచన వాళ్ళ మనసులో నాటుకునే వరకు హ్మ్. వాళ్ళు దాని మీద దృష్టి కేంద్రీకరించరు. ఎప్పుడైతే మీరు దాని మీద దృష్టి పెట్టండి మేడం, మీలో మార్పు రాకపోవడం అంటూ జరగదు. 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళకి గూడా అవును. ఆ మార్పొస్తుంది. కావాల్సిందల్లా ఏంటి ఖచ్చితంగా. అంటంటే, ఆ ఇన్వాల్వ్‌మెంట్ కావాలి మేడం. అవును. చెప్పిన తర్వాత విని, అర్థం చేసుకొని దాని మీద ఇన్వాల్వ్ అవ్వండి. మీ మనసులో వచ్చేటువంటి మార్పును మీ జీవితంలో అద్భుతమైన దిశకు తీసుకెళ్తాయి. అవును సార్. ఇది నేను నా 20 ఏళ్ల అనుభవంతో నేను చూసిన క్లయింట్స్ ద్వారా చెప్తున్నా. నిజమే సార్ మీరు చెప్పింది. ఎందుకంటే చాలామంది కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు అంటే జీవితంలో ఎదుర్కోలేని దెబ్బలు తగిలిన తర్వాత రియలైజ్ అవుతూ ఉన్నారు. అప్పుడొచ్చే మార్పు నిజంగా ఖచ్చితంగా నిలబడుతుంది. అలా అదైతే. దెబ్బలు తినే మారాలా అని మీ వ్యూవరవుని అడుగుతారు. అందుకే చెప్పా మీరు దెబ్బలు తిని మారకండి నాయనా. దెబ్బలు తినకుండా మా ప్రోగ్రామ్ అందుకే చూడండి. మా ప్రోగ్రామ్ చూడండి. ఆ! ప్రోగ్రామ్ ఒకవేళ మీకు ఉపయోగపడితే మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా పెట్టండి. నేను ఇంకొక విషయం ఖచ్చితంగా. కూడా మన హిట్ ప్రేక్షకులకు షేర్ చేయాలి మేడం. చెప్పండి హిట్ సార్. ప్రేక్షకులు ఖచ్చితంగా. నిజంగా చాలా నేను ఒక రకంగా ధన్యుడినని చెప్పుకోవాలి. సార్. ఎందుకంటే 99% మనం చేసిన ప్రోగ్రామ్స్ చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. వాళ్ళ ప్రతి కామెంట్‌ని కూడా నేను నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నాను. చూడండి నేను మార్పుని ఎలా స్వీకరిస్తానో, వాళ్ళ ప్రతి కామెంట్‌ని కూడా నేను ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నాను హానెస్ట్‌లీ. వాళ్ళ హ్మ్. లైక్స్‌ని గాని, వాళ్ళ కామెంట్స్‌ని గాని నేనే ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నాను. అర్థం నిజమే చేసుకోండి ఇక. సార్. కానీ మీరు చెప్పేది కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి యూజ్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు నిజమా? కాదా? అని కూడా వాళ్ళు పరీక్షించుకుంటున్నారని తెలుస్తుంది. నేనైతే ధన్యుడిని మేడం. అందుకు ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడుతున్నారు మీరు ఓకే. చెప్పేటివి. థాంక్ యూ. సార్ ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందంటారు? ఎందుకంటే మీ మాటల్లో చెప్తే మా ప్రేక్షకులందరికీ బాగా అర్థమవుతుంది సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ నాగనాథ్, మీ శ్రేయోభిలాషి. వృషభ రాశి వాళ్ళకి ఉగాది పండుగ రోజు వాళ్ళకి షడ్గ్రహ కూటమి వాళ్ళకి లాభస్థానంలో, హ్మ్. వాళ్ళకి రాశిలోనే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో వాళ్ళకి గురువు వృషభ రాశిలో ఉండడం, కేతువు వాళ్ళకి కన్యాలో ఉంటాడు. కన్యలో. అయితే వృషభ రాశి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ మే మాసంలో 18వ తారీఖు నుంచి ఈ 21వ తారీఖు వరకు హ్మ్. గురువు, రాహువు యొక్క స్థానం మారుతుంది. ఓకే. గురువు వృషభం నుంచి మిథునంలోకి, హ్మ్. రాహుగ్రహము వాళ్ళకి మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు. అయితే మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అది రాహువు స్థానం అయితే దశమ స్థానం అవుతుంది. గురువు వాళ్ళకి మిథునంలో కుటుంబ, ధనస్థాన, వాక్స్థానంలో ఉంటాడు. ఓకే. అయితే ఈ షడ్గ్రహ కూటమి అనంగానే ఈ లాభస్థానంలో వీళ్ళకి 6 గ్రహాలున్నాయి. హ్మ్. సో వీళ్ళు చాలా సెన్సేషన్స్‌కి వీళ్ళు తెరదీస్తారు వీళ్ళు. అనుకున్నవన్నీ జరిగిపోతాయి. కార్యాచరణ ఇవన్నీ చెప్తున్నారు. హ్మ్. నేను అనుభవంతో చెప్తున్నాను నిర్మల గారు. హ్మ్. వృషభ రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంటది. సూక్ష్మ దృష్టి. సూక్ష్మ దృష్టి ఉంటుంది. చాలా వాళ్ళకి బాల్యం నుంచి కూడా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చరు. హ్మ్. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తతోని, చాలా ముందు చూపుతూ ఉంటారు. హుహు. చాలా అంటే ప్రణాళికాబద్ధంగా ఉంటారు వాళ్ళు. అంటే మీకు వృషభ రాశి వాళ్ళని చూడంగానే మీకు తెలుస్తదేంటంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువ ఓకే. ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆహా!
బట్ మాట్లాడతారు. బట్ మనసులో ఉన్నట్టు భావాల్ని వాళ్ళు అసందర్భంగా వ్యక్తపరచరు వాళ్ళు. వ్యక్తపరచారు. సో వాళ్ళకి బాల్యం నుంచి కూడా వాళ్ళకు ఉండేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఏంటంటే డబ్బు. డబ్బు. డబ్బు సంపాదించాలి. అది ఎట్లా పడితే అట్లా సంపాదించాలని అనుకోరు వాళ్ళు. ఉమ్, డబ్బు సంపాదించడం కోసం నిరంతర శ్రామికులు వాళ్ళు. ఉమ్, ఈ నిరంతర శ్రామికులు అవ్వడం వల్ల, సూక్ష్మ దృష్టి ఉండడం వల్ల ఉమ్, ఎవరున్నా లేకపోయినా పక్కన వాళ్ళు ఒకటి మనసులో అనుకున్నారంటే దాని మీద పూర్తి ఏకాగ్రతతో పనిచేసేటువంటి ఒక లక్షణం వల్లనే ఓకే. జ్యోతిష శాస్త్రంలో వీళ్ళ గురించి ఏం రాసి ఉంటుందంటే వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని రాసి ఉంటుంది. అదృష్టవంతులు. అదృష్టం వీళ్ళ కార్యాచరణ, వీళ్ళ సూక్ష్మ దృష్టి, వీళ్ళ చిత్తశుద్ధి లేకుండా ఎలా వచ్చింది? ఉమ్, కాబట్టి అది అదృష్టం అంటే నేను యాక్సెప్ట్ చేయను. Hmm. అది ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఇంటెలిజెన్స్కి, వాళ్ళ ఎక్సలెన్స్కి ఇస్తాను నేను. ఉమ్, అదృష్టం అంటే ఏముంది మేడం, మీరు ఏం పని చేయకపోయినా మీకు లాటరీ వచ్చినా మీరు అదృష్టవంతులే కదా. అదృష్టవంతులు. వీళ్ళ జీవితంలో నిజంగా అదృష్టం కన్నా ఎక్కువగా వీళ్ళ శ్రమ, వీళ్ళ అంకిత భావం, వీళ్ళు సంపాదించే వరకు వాళ్ళు నాది, నేను సంపాదించుకోవాలి, నాకు కావాలని కోరుకుంటారా? ఉమ్, ఎప్పుడైతే ఫలం చేతిలోకి వస్తుందో ఆ ఫలం ఆటోమేటిక్గా ఆ అందరికీ చుట్టుపక్కల పనిచేస్తారు. వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి కొంత భాగం మిగులుతుంది. ఉమ్, చూడండి, వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కర్మయోగులు అని చెప్పొచ్చు. ఓకే. ఒక్క లక్షణాన్ని గనక వీళ్ళు పక్కన పెడితే వీళ్ళు ఉన్నటువంటి ఒక సున్నితమైన విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఉమ్, వీళ్ళు మనుషుల యొక్క భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఓకే. అంటే దేన్నైనా కానీ వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని దానిలో లాభాన్ని ఎట్లా తీయాలన్న విషయంలో వీళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి, ఉమ్, తెలివితేటలు ఉంటాయి. ఓహో. ఇది వేరే వాళ్ళకు ప్రయోజనాత్మకంగా చేయడంలో కూడా వీళ్ళు దిట్ట. దిట్ట. కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఉంటారు. అదే వీళ్ళు వెనక ఉండి ఎవరినైనా నడిపించేటప్పుడు మాత్రం అవతల వాళ్ళని ముందు స్థానంలో, మొదటి స్థానంలో నిలబెట్టేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చూడండి, వృషభ రాశి వాళ్ళ గురించి చెప్తుంటే నాకు ఎంత డేటా వస్తుంది వాళ్ళ గురించి అంటే, వాళ్ళు ఒక సూక్ష్మమైన విషయాన్ని కూడా చెప్పాలి. ఏంటంటే వీళ్ళకి తెలియనటువంటి ఒక అభద్రతా భావం ఉంటుంది మేడం. వీళ్ళు, ఇది నేను అనుభవంతో చెప్తున్నా కదా. జీవిత భాగస్వామి పెళ్ళైతే కూడా జీవిత భాగస్వామితో అని మనం కలిసిపోతాం. ఉమ్, మనం సర్వస్వం మనం వాళ్ళకి సరెండర్ అవును. చేపిస్తాం. అవును. వీళ్ళు ఎవరైనా గురువు దగ్గర అభ్యాసన చేస్తున్నారు, ఉపదేశం తీసుకున్నారు, ఉమ్, సాక్షాత్తు ఆ భగవంతుడే వస్తే కూడా పూర్తిగా వీళ్ళ మనసుని తీసి వాళ్ళ ముందు హారతిలాగా పెట్టేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు. ఓకే. వీళ్ళలో ఎక్కడో అక్కడ ఈ శుక్రగ్రహం యొక్క లక్షణం ఏమో కానీ ఎక్కడో అక్కడ ఈ అభద్రతా భావం వల్ల వీళ్ళ జీవితంలో అనవసరమైన తెలివితేటలు ఎక్కువ వాడతారు వీళ్ళు. అది మిస్టేక్ అయితే జరిగిపోతుంది. అంటే నార్మల్గా వీళ్ళు ఎక్కువ అనవసరమైన ఇంటెలిజెన్స్ వాడరు మేడం. వీళ్ళ గురించి ఏముంటుందంటే ఉమ్, వీళ్ళు ఎంత అవసరమో అంతే తెలివితేటలు, ఎంత అవసరమో అంతే మాట్లాడతారు, ఎంత అవసరమో అంతే భాగోద్వేగాలను ఇస్తారు అని చెప్తారు అన్నమాట. ఇక కొన్ని గ్రంథాల్లో అయితే ఏం రాసి ఉంటుందంటే వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా దాని విలువ తెలియనట్టు బిహేవ్ చేస్తారు. ఉమ్, కానీ వీళ్ళు అవతల వాళ్ళకి ₹10 ఇచ్చినా కానీ దాన్ని మాత్రం ₹1,00,00,000 లాగా ప్రొజెక్షన్ చేస్తారని కూడా చెప్తారు. ఆ, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రాపర్గా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక సున్నితత్వం. ఓకే. ఈ సరెండర్నెస్ అంటారు మేడం. దీన్ని ఏమంటారంటే దిస్ ఇస్ కాల్డ్ సరెండర్నెస్. ఉమ్, మీరు గురువుకి సరెండర్ గారు, జీవిత భాగస్వామికి సరెండర్ గారు, స్నేహితులకు ఎవరి దగ్గర కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా ఓపెన్ చేసుకొని మీరు ఓపెన్ బుక్ లా ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు డీప్లీ వెరీ ఇంట్రోవర్ట్స్ వీళ్ళు. ఆ, మరి ఈ లక్షణం వల్ల వీళ్ళు నష్టపోయేది ఏంటి? ఈ గోచార ఫలంలో ముఖ్యంగా అనుకు చూస్తే మాత్రం వీళ్ళకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రం వీళ్ళకి ఉమ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు. ఈవెన్ నవంబర్ మాసం కూడా వీళ్ళకి ఫేవరబుల్ కాదు. ఓకే. ఎందుకంటే మేము మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఏ గ్రహం ఎక్కడ మారుతుంది అన్నది మాకు ఒక అవగాహన ఉంటుంది. ఉమ్, కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 3 ముఖ్యంగా ఈ జూలై, ఆగస్ట్ ఒకటిను, ఈ నవంబర్ మాసం ఇవన్నీ ఇవి కొంచెం వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇది ఓకే. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళకి. ఉమ్, అదే మీరు విద్యార్థుల్ని తీసుకోండి, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో వీళ్ళు ఊహించుకుంటారు కొంత. నేను జర్మనీకి వెళ్ళి చదువుకోవాలి, ఉమ్, లేదా అమెరికా వెళ్ళి చదవాలి, అక్కడ అవును. పలానా యూనివర్సిటీలో చదవాలి, పలానా యూనివర్సిటీలో జాబ్ ఉమ్. చేయాలి అని అనుకున్నారు అనుకోండి, దాని మీదనే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత చెప్పినా వినరు, మారరు. మారరు. వీళ్ళల్లో ఒక చిన్న లక్షణాన్ని నేను ఎప్పుడు చెప్తుంటా, ఏంటంటే వీళ్ళలో ఆలోచనలో సరళత్వం కావాలి మేడం. ఉమ్, వీళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్లనే ఉమ్, వీళ్ళు చాలా సందర్భాల్లో ఎంతో మంచి పనులు చేసి కుటుంబానికి, సమాజానికి, స్నేహితులకు మంచి పని చేసి కూడా ఆ ప్రయోజనాన్ని, ఆ గుర్తింపును పొందలేరు వీళ్ళు. పొందలేరు. చిన్న చిన్న మనస్పర్ధలే ఉంటాయి. జీవిత మ్మ్. భాగస్వామితో రకరకాల సమస్యలు. Yeah. ముఖ్యంగా గురుగ్రహం వీళ్ళకి కుటుంబ స్థానంలో ఉంటాడు మేడం. వీళ్ళ జాతక రీత్యా చూస్తే కూడా అష్టమ లాభాధిపతి అవుతాడు గురువు. ఉమ్, ఈ వృషభ రాశి వాళ్ళకి అష్టమ లాభాధిపతి అవుతాడు. అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి.
ఓకే. లాభస్థానం అంటే డబ్బు. ఈ మేజర్ ఫ్యాక్టర్స్ లోనే వీళ్ళకి చాలా డిస్ప్యూట్స్ వస్తాయి. వీళ్ళకి ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి వరకు రారు. ఓకే. ఒకవేళ పెళ్లి వరకు వచ్చినా కానీ రిలేషన్స్ దెబ్బతింటాయి. దెబ్బతింటాయి. లేదా కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు, కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు అనవసరమైన విషయాల్లో కూడా వీళ్ళు విడిపోతారు అని ఎందుకు చెప్తున్నారంటే, ఉమ్. కేవలం ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. చేయరు. ఈ యాక్సెప్ట్ చేయాల్సి వస్తే పక్కన వాళ్ళతో చెప్పిస్తారు తప్ప వీళ్ళంతటి ముందు వచ్చి వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకో. అవసరమైతే విడిపోయి జీవితాంతం బాధపడుతూ ఉమ్. ఉమ్. ఫిలాసఫికల్ బుక్స్ చదువుకుంటూ పాటలు వింటూ ఉంటారు తప్ప వీళ్ళు మాత్రం నాది తప్పు ఉంది, నాలో ఈ లక్షణం వల్ల నేను ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అది. అనేటువంటి ఓపెన్నెస్ ని వీళ్ళు తెచ్చుకోవాలి మేడం. వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు అక్కడ. అంటే మాట్లాడరు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో అదే. వాళ్ళ వంతు ఉన్నటువంటి ఏదైతే తప్పిదాలు ఉంటాయో, ఉమ్. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు అష్టమాధిపత్యం అంటేనే జీవిత భాగస్వామి, భార్య అవును. భర్త ఇద్దరికి. అవును, ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైం లాభస్థానం అంటే ఏంటి, వీళ్ళకి బాల్యం నుంచి ఉన్నటువంటి కోరిక ఏంటి, అవును, డబ్బు. డబ్బు సంపాదించాలి, చాలా రిచ్ లైఫ్ ఇష్టం మేడం. ఉమ్. మీరు ఒక వృషభ రాశి వాళ్ళని గుర్తుపట్టాలి అంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ షాపింగ్ ఉంటుంది. ఉమ్. మళ్ళీ వాళ్ళ సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు. చూడండి, సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు, కానీ మంచి అలంకరణ కావాలి. ఈ అలంకరణ వేసుకుంటే ఎవరు చూడాలి? సోషల్ లైఫ్ లో సోషల్ ఫ్రెండ్సే చూడాలి, అవునా కదా? ఖచ్చితంగా చూడాలి. చూడండి ఎంత వింత స్వభావం అంటే, దే డోంట్ లైక్ సోషలైజింగ్ టూ మచ్, అవును. బట్ దే వాంట్ బ్రాండెడ్ థింగ్స్ ఆన్ ద బాడీ, ఉమ్. బట్ దే వాంట్ పీపుల్ టు ఐడెంటిఫై దెమ్ అండ్ అప్రిషియేట్ దెమ్. సో ఎంత విచిత్రమైన మనస్తత్వం వీళ్ళది. సో వీళ్ళని అర్థం చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది మేడం. వీళ్ళు మాట్లాడే మాట కూడా చాలా కఠినంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. వీళ్ళు తక్కువ మాట్లాడతారు, కానీ ఆ ఒక్క మాట గుండెల్లోకి వెళ్ళిపోతుంది. ఎదుటి వాళ్ళకి అపరిచితుల్లాగా కనిపిస్తారు. అంటే అపరిచితులు అంటే మళ్ళీ మీ హిట్ టీవీ ప్రేక్షకులు అపార్థం చేసుకుంటారు. కానీ వీళ్ళు మనసులో ఉన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేసి, నాకు నచ్చలేదు, ఒక అమ్మాయి ఉంటుంది లేదా ఒక అమ్మాయి పెళ్లి వయసుకు వస్తుంది, పెళ్లి చూపుల దగ్గరకు వచ్చింది, ఆ అమ్మాయి నచ్చలేదు అన్న విషయం మొహం మీద చెప్పలేదు మేడం. చెప్పరు మళ్ళీ. అది వేరే మనిషితో చెప్పిస్తుంది తప్ప, భావభావాలతో చెప్పిస్తుంది తప్ప, తాను మాత్రం డైరెక్ట్ గా నాకు నచ్చలేదు అని చెప్పదు. అంటే ఒకటి, ఈమెకి కఠినంగా మాట్లాడడం ఇష్టం లేదు, కానీ కఠినమైనటువంటి పదాలు వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాలు స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు, బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయరు. సో అందుకే దీర్ఘకాలంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు ఇప్పుడు ముఖ్యంగా వాక్ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే పర్టికులర్గా మాటకార్తనం గురించి ఎందుకు చెప్తున్నానంటే, దే హ్యావ్ టు బి డిప్లొమాటిక్ అండ్ కొన్ని విషయాల్లో వీళ్ళు దే షుడ్ లెట్ గో. అంటే పోతే పోయింది, అయిపోయింది, ఏదో అయిపోయింది అనేటువంటి ఒక ఆలోచనలో సరళత్వం తెచ్చుకోకపోతే, కుటుంబ స్థానం లేకపోతే వృషభ రాశి వాళ్ళకి వెన్నుముక్క లేనట్టే మేడం, గుర్తుపెట్టుకోండి. లేనట్టే. వాళ్ళకి మీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా, ప్రపంచంలో ఉన్న డబ్బులంతా ఇచ్చినా, వాళ్ళు కూర్చొని బాధపడేది కుటుంబం గురించి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు. ఎందుకంటే కుటుంబ స్థానంలోనే వాళ్ళకి గురువు మిథున రాశిలో ఉన్నాడు, అంత యోగాన్ని కాదు, అంత యోగాన్ని ఇవ్వడు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వృషభ రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి, ఈ గోచారంలో వచ్చేటువంటి మార్పు, గురువు గ్రహము, రాహు యొక్క స్థానం వల్ల వీళ్ళకి అద్భుతమైన గొప్ప గొప్ప మార్పులు వస్తాయని చెప్తున్నారు. కానీ అవంత ఈజీగా రావు వాళ్ళకి. వాళ్ళ ఎక్కడో అక్కడ వాళ్ళ సంకల్పాన్ని మెరుగుపరుచుకొని, ఆ స్వీయ సంకల్పం ద్వారా వాళ్ళు వాళ్ళ సంకల్పం ఎక్కడైతే వాళ్ళకి బ్లాక్ అయిపోయిందో, నిర్బంధించబడిందో, ఆగిపోయిందో, దాన్ని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలన్నది కూడా మనం ప్రేక్షకులకు వాళ్ళు చెప్తాం. ఖచ్చితంగా సార్, మీ సూచనలు అందిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ సూచనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా హిట్ టీవీలో మాత్రం ఖచ్చితంగా మీకు వేలాది లక్షలాది మంది కూడా అక్కడ ప్రేక్షకులు, అభిమానులు తయారయ్యారు. తప్పకుండా. నేను ఒక చిన్న మీ యొక్క పర్మిషన్ తోని, నిర్మల గారు, మీ యొక్క పర్మిషన్ తోని, మీ పర్మిషన్ కావాలి, విత్ యువర్ పర్మిషన్ నేను ముఖ్యంగా చెప్తున్నాను, వృషభ రాశి వాళ్ళకి ఈ సాధన మీరు తప్పకుండా చేయండి. ఈ సాధన ద్వారా మీరు జీవితంలో ఏవైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది దక్కడమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆలోచనల స్పష్టత, తీసుకునే నిర్ణయం అన్ని కూడా మీకు అనుకూలంగా ఉండడం, దీన్ని మీకు ఎలా మనము సాధన ద్వారా మనం ఎలా తెచ్చుకోవచ్చు. బయట ప్రపంచంలో ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మేడం. మనం ఒక చోట కూర్చొని ఒక 15 నిమిషాలు గనక ఒక చిన్న సాధన చేస్తే, అక్కడి నుంచి నెక్స్ట్ వాళ్ళ కామెంట్స్ రూపంలోనే మనకు తెలుస్తుంది నిజంగా సాధన వాళ్ళకి ఎంత బలంగా పనికొచ్చినది. మీరు కూడా సాధనలో నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడు మా పర్మిషన్ అడిగారు మీరు చూపించడానికి, కానీ అది లైవ్ లో మేము అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీరు పర్మిషన్ ఇస్తే మేము కూడా ట్రై చేస్తాం. మీరు మాల తీసుకోండి. నేను ఒక టెక్నిక్ చెప్తాను నిర్మల గారు, చెప్పండి, అది ఫాలో అవ్వండి. ఇది ఈ సాధనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు మేడం. ఏం లేవు. మీరు సూర్యోదయ కాలంలో చేయాలి, సూర్యాస్తమయంలో చేయాలని ఏం లేదు. మీరు ఎప్పుడు చేయాలి అంటే, మీరు బాగా ప్రశాంతంగా ఉండి
ఓకే. మీరు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు 15 నిమిషాల పాటు ఓకే. మీరు కూర్చొని చేస్తారా, నుంచొని చేస్తారా, అది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. ఓకే. కానీ నేను చెప్పేటువంటి ఒక ఫార్ములా మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు షోకి ముందు మీ పర్సనాలిటీ, మీ జాతకం కూడా చెప్పాను కాబట్టి నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పకూడదు అది. అందుకని చెప్పి అయితే ఇప్పుడు ట్రై చేద్దామని చూస్తున్నాను ట్రై సార్. చేయండి. నేను ఒక టెక్నిక్ చెప్తాను మేడం. ఈ టెక్నిక్‌లో మాయలు, మిరాకిల్స్ ఏమీ లేవు. ఏమీ లేవు. ఏమీ లేవు. వెరీ సింపుల్ టెక్నిక్. ఓకే. చాలా ఈజీ టెక్నిక్ ఇది. ఓకే. కొంచెం దృష్టి పెడితే చాలు. మీరు చేసేటువంటి ఈ సాధన ద్వారా హ్మ్. మీరు ఏ జీవితంలో ఎప్పటి వరకు ఏవైతే కోరుకున్నారో అవి ఎందుకు జరగట్లేదు, అవి ఎందుకు నిర్బంధించబడ్డాయి, మీ సంకల్పమే మీకు బలమైనప్పుడు, మీ సంకల్పమే ఒక ఆధ్యాత్మిక మార్గమైనప్పుడు హ్మ్. దాన్ని ఎందుకు మనము ఎప్పటికప్పుడు ఎంత ప్రయత్నం చేసినా బయట ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు పాటించినా అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఈ చిన్న టెక్నిక్ మాకు పనికొస్తుంది. ఓకే ముందుగా సార్. ఒక్కటి హ్మ్. మనం సాధన చేసేటప్పుడు మనము ఈ యొక్క బీట్ మీ చేతిలో ఉన్నట్టు మాల ఉంది కదా మేడం, అవును. ఈ మాలని మీరు ఆ, మీరు మంత్రోపచారణ ద్వారా చేసుకోవచ్చు. హ్మ్. లేదా మీరు దీన్ని నేనైతే మంత్రోపచారణ ద్వారా దీన్ని కౌంట్ చేస్తూ కూడా చేస్తాను. ఎందుకంటే నాకు ఇది సాధన అలవాటు కాబట్టి ఓకే. మీరు కళ్ళు మూసుకొని ఈ బీట్స్ని మీరు మీకు మనసులో నచ్చినటువంటి ఒక మంత్రోపచారణతో మీరు ఈ బీట్స్ని కౌంట్ చేస్తూ హ్మ్. ఎట్ ద సేమ్ టైం మీ శ్వాస మీద మీ ధ్యాస ఉండాలి. ఓకే. ఓకే, ఒకటి కళ్ళు మూసుకున్న తర్వాత ఒకటేమో ఈ బీట్స్ కౌంట్ చేయడం అనేది మీ స్పర్శ మేడం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది స్పర్శ మాత్రమే. ఇక్కడ మీకు స్పర్శ రావాలి, ఈ స్పర్శలో మీకు బీట్స్ కౌంట్ అవుతూ ఉంటాయి. హ్మ్. రెండు ఒకటేసారి చేయడం కష్టము. ఎట్ ద సేమ్ ట్రై టైం చేయాలి. ఈ స్పర్శని ఈ శ్వాసని మీరు అనుభూతి పొందుతూ హ్మ్. నేను మీకు ఆల్రెడీ మీకు మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది మీ జాతకం ద్వారా చెప్పాను. ఆ. మీ వ్యక్తిత్వంలో ఉండే బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి చెప్పాను. మీరు వాటిని జస్ట్ మననం చేసుకోండి మేడం. ఓకే. వాట్ ఐ ఆమ్ యాక్చువల్లీ, వాట్ ఈస్ మై పర్సనాలిటీ, వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్, నా బలహీనతలు ఏంటి, నా వ్యక్తిత్వంలో బలాలు ఏంటి, ఏ బలాలు నన్ను జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చినాయి, ఏ బలహీనతల వల్ల నేను కొన్ని విషయాల్లో ఆగిపోయాను, అవి కేవలం నా నా కర్మ ఫలితమనో నాకు దురదృష్టమో నేను అనుకుంటున్నాను. నిజంగా అవి కర్మ ఫలితమేనా, నేను అసాధ్యాలకు సంబంధించిన విషయాలు నేను పరిశీలించుకోవట్లేదా హ్మ్. అనేటువంటి ఆత్మ పరిశీలనతోని మీరు జస్ట్ కౌంట్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే. ఈ మనం కళ్ళు మూసుకొని మనము ఈ బీట్స్ని మనము మూవ్ చేస్తాం. హ్మ్. ఈ బీట్స్ని మూవ్ చేసేటప్పుడు ఈ బీట్స్ ద్వారా మన శరీరానికి స్పర్శ తెలుస్తుంది. మన చేతి వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఈ బీట్స్ని మనం కౌంట్ చేస్తుంటాం. హ్మ్. ఈ బీట్స్ని కౌంట్ చేసేటప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి మన శ్వాస మీద రావాలి. హ్మ్. శ్వాస మనం చేయలేం మేడం. శ్వాస అన్నది అది జరిగే క్రియ అది. ఓకే. కానీ ఈ బీట్స్ కౌంటింగ్ మాత్రం మనం చేస్తాం. హ్మ్. సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి ఏంటంటే, ఒకటి మీకు స్పర్శ తెలుస్తుంది, రెండోది మీ యొక్క శ్వాసక్రియ తెలుస్తుంది మీకు. హ్మ్. అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ రెండిటి మీద ఉంటుంది. ఓకే. ఒకటేమో దీన్ని ఏదో మన చేతితో మన బుద్ధితోని మన ఆలోచనతో చేసేది. రెండవది ఏంటంటే మనము ఏకాగ్రత పెడితే తప్ప మనము రెండిటి మీదకి మన మనసు రాదు. ఓకే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఒకటేమో మీరు మీ మాలని మీరు కౌంట్ చేస్తున్నారు, అది స్పర్శ ద్వారా తెలుస్తుంది. రెండోది మీ శ్వాస మీదకి మీ ధ్యాస వస్తుంది. మూడో భాగం ఏంటి అంటే మీరు హ్మ్. మీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తిత్వం. బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మూడు కూడా ఒకసారి మీరు ఏకాగ్రతతో చేసి హ్మ్. 15 నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో చేసి హ్మ్. అదే ఏకాగ్రతలో ఉండి మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ సంకల్పానికి నాంది పలుకుతుంది. రెండోది మీ సంకల్పం ఆల్రెడీ ఎక్కడైనా నిర్బంధించబడింది, నిర్వీర్యం అవుతుంది, కార్యాచరణ జరగట్లేదు, జీవితంలో ఫలితాలు రావట్లేదు అనుకుంటే కూడా మీకు ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఓకే. ఇది అబ్జర్వేషన్ సెన్స్ మేడం. ఇది ఓకే. దీన్ని పరిశీలనా భావము అంటారు. ఈ పరిశీలనా భావమే ఏంటంటే మన ఆత్మకి ఆహారము, ఓకే. మనకి దాని సబ్స్టాన్స్ అటువంటి సబ్స్టాన్స్ టు ద సోల్. ఓకే. సో ఇది ఆత్మకి ఆహారం లాంటిది. హ్మ్. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాలకిను మీ భావోద్వేగాలకి మధ్యలో ఈ పరిశీలనా భావం అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో హ్మ్. ఇది ఒక వారధిలాగా ఉంటుంది. ఓకే. మీరు ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తే మీ సంకల్ప బలం అంత బలపడుతుంది. ఓకే. దానికి ఒక యాడింగ్ సోర్స్ లాగా ఈ ఆధ్యాత్మిక బలం అంటారు ఇది. ఓకే. ఈ యొక్క సంకల్ప బలం కూడా దానికి యాడ్ అవుతుంది. ఓకే. మీరు ఒక్కసారి ఈ కళ్ళు మూసుకొని, నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకంటే నేను డైలీ చేస్తా కాబట్టి మీకు చెప్తున్నా ఇది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుతున్నా కానీ నేను ఎక్కడికో వెళ్ళొచ్చినట్టుంది నాకైతే. చూడండి నేను మీరు నా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఈ ధ్యాసలో లేరని అర్థమైంది కానీ మాకు అసలు చూడండి నేను వీలవుతుందా మాట్లాడుతున్నాను, కౌంట్ ఆ. చేస్తున్నాను, నా బ్రీతింగ్ మీద ఉంది నా ధ్యాస. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ మెమరైజింగ్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ, వాట్ ఇస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈస్ మై వీక్నెస్. సో ఈ అబ్జర్వేషన్ సెన్స్ అంటే ఏంటంటే మనకి
మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి మేడం, కళ్ళు మూసుకొని అంతే సార్. ఎందుకంటే మీరు కొంచెం మాకు టైం ఇస్తే, ఎందుకంటే కొంచెం ఆహా, ఆశగా మీరు ఉంది టెక్నిక్ చెయ్యాలి అని. టెక్నిక్ అయితే మీకు అర్థమైంది కదా, అందుకు మీరు టెక్నిక్ అర్థమైంది ఎలా కదా, ఉంటది అని చెప్పి కొంచెం ఆరాటంగా ఉంది చేద్దాం అని మీరు చెప్పేసి. చేయండి అందుకు మేడం. మీరు కొంచెం 3 విషయాలు గమనించండి. ఒకటి కళ్ళు మూసుకొని అది ఓకే. స్పర్శ ద్వారా తెలుసుకోవాలి. ఒకటి ఈ స్పర్శ ద్వారా తెలుసుకొని ఇది మీరు కౌంట్ చేయాలి. ఇది మీరు కౌంట్ చేస్తూ ఉండండి. మీరు కళ్ళు మూసుకోండి, అర్థమైందా? మీరు కళ్ళు మూసుకోండి, మీరు ఆ స్పర్శని మాత్రమే ఎంజాయ్ చేయండి, ఆ అనుభూతి పొందండి. ఆ స్పర్శ మీ శ్వాస మీద కూడా మీకు ధ్యాస రావాలి. అంటే మీ శ్వాస మీకు తెలుస్తుంది, స్పర్శ కూడా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను మీ వ్యక్తిత్వం గురించి, మీ వ్యక్తిత్వంలో ఉండే బలాలు బలహీనతలు గురించి చెప్పాను. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రంకి వెళ్ళినా మీకు క్రియ, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైన క్రియలు చెప్తారు తప్ప మీ వ్యక్తిత్వం ఏంటి, మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీ బలహీనతలు మీ యొక్క జీవితంలో 80% అంటే 80% మీ వైఫల్యాలకి, మీ విజయానికి అవే కారణమవుతుందన్నది మీకు ఎవ్వరూ చెప్పరు. అది మనం ఓన్గా తెలుసుకొని అనుభూతి పొంది ఆలోచిస్తే తప్ప అది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. కాకపోతే మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ మూలాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఉగాది పండుగ సందర్భంలో ఈ యొక్క కోణాన్ని కూడా మన హిట్ టీవీ ప్రేక్షకులకి ఆలోచింపజేసేలాగా ఉంటే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. శ్వాస మీద అవగాహన, స్పర్శ తెలుస్తుండాలి. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి. ప్రపంచంలో మనకి ఏ స్కూల్లో కూడా మన పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వం గురించి ఎవడు చెప్పడు. స్కూల్లో చెప్పడు, కాలేజీలో చెప్పడు, ఇన్స్టిట్యూషన్లో చెప్పరు, వర్క్ ప్లేస్లో చెప్పరు, స్నేహితులు గాసిపింగ్ దగ్గర కూడా వాళ్ళ వ్యక్తిత్వం విషయాలు మాట్లాడుకోరు. కానీ జీవితంలో ప్రతిరోజు మనం ఎదుర్కొనేది మన వ్యక్తిత్వ వైఫల్యాల వల్లనే మన జీవితంలో ముందుకెళ్లకుండా ఎక్కడో అక్కడ అవరోధించబడతాం, ఆపివేయబడతాం. ఆ స్థాయి నుంచి మనం ఎదగాలంటే మాత్రం మనకు అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మనకి ఒక సబ్స్టాన్స్ అండి, మన సోల్కి సబ్స్టాన్స్ లాంటిది, ఆహారం లాంటిది. ఇదే ఆధ్యాత్మిక మార్గానికి ఒక మెట్టు కూడా, అదొక రహదారి. అది ఈ చిన్న ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇందులో ఒక్క పైసా ఖర్చు లేదు. నాకు కూడా ఎటువంటి లాభాపేక్షతో నేను ఎటువంటి విషయాలు చెప్పట్లేదు. కాబట్టి నా భావంలో శుద్ధి ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నంలో ఈ సాధన చేస్తే మాత్రం తప్పకుండా మీ లైఫ్లో ఏవైతే ఈ బ్యాలెన్స్ కోల్పోతున్నారో, భావోద్వేగాల పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో తప్పకుండా మీకు దాని నుంచి ముందుకు వెళ్ళేటువంటి మార్గం కూడా ఈ సాధన ద్వారా తెలుస్తుంది మీకు. సార్ నిజంగా చెప్తాను సార్, వాస్తవంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా. కాకపోతే కౌంటింగ్ మర్చిపోయాను, కానీ నాకు స్పర్శ తెలుస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది, శ్వాస తెలుస్తుంది, స్పర్శతో పాటు తెలుస్తుంది. కానీ ఈ కౌంటింగ్ అయితే మర్చిపోయినా సార్. కొన్ని నేను నా వ్యక్తిత్వం గమనించుకుంటా ఉంటే మాత్రం ఆ వ్యక్తిత్వం మీద అంత క్లారిటీ అనిపించట్లేదు. అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించిందేమో, కానీ కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంది. వాస్తవంగా ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మన చుట్టూ ఎవరూ లేరు, మనం ఒక్కరమే ఉన్నాము, ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఉన్నాము. అప్పుడు మన ఒకటి మీ ప్రేక్షకులకు చెప్పండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మీకు లేదు. నిజంగా వాస్తవంగా 100% ఉంది. ఆ వెళ్ళిపోయిన ఆ ప్లేస్లో, శూన్యమైన ప్లేస్లో మనం కూర్చున్నాము. కాకపోతే మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా మనము ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఏం జరిగింది అనేది కనిపించే అవకాశం ఉంది. కానీ అది ఫస్ట్ టైమే సాధ్యం కాదేమో అనిపించింది. చాలా థ్రిల్లింగ్ అనిపించింది సార్, వాస్తవంగా చెప్తున్నాను. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటది అనిపించింది మనసుకి. ఒక విషయం చెప్తా వినండి, ఎందుకంటే ఇది మీ ప్రేక్షకులు కూడా తెలియాలంటే, నిజంగా మనకి ఇహలోక సుఖాలను ఉంటాయి. కారు, ఇల్లు, బంగ్లా, ఆస్తి, విదేశీయానం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఇహలోక సుఖాలు, భౌతిక ప్రపంచంలో ఉన్నట్టు ఇహలోక సుఖాలు ప్రపంచంలో అందరికి కావాలి, 100% అందరికి కావాలి. ఇవి మన భావోద్వేగాలను శాసిస్తాయి మేడం. అంటే మన ఎబిలిటీ ఉందా లేదా మనకు అనవసరం, మనకు లగ్జరీ లైఫ్ కావాలి, మనకు కోరుకున్నవన్నీ కావాలి, దానికి సామర్థ్యం ఉందా లేదా, మన కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్న తార్కికమైన ఆలోచనలు మనకు ఉందా మేడం. మనం కోరుకుంటాం, ఎట్లా నవ్వాలి, కావాలని కోరుకుంటాం. అది భావోద్వేగాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడి నుంచే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది మేడం. ఏంటంటే ఈ భావోద్వేగాలకి ఈ భౌతిక ప్రపంచానికి మధ్యలో యుద్ధము అనుక్షణం జరుగుతుంది. ఈ యుద్ధం జరిగే క్రమంలో మనిషి కోల్పోయేదంటూ ఏదన్నా ఉంది అంటే అది వ్యక్తిత్వమే.
తన బుద్ధి కోల్పోతాడు, తన ఆలోచన మీద బ్యాలెన్స్ అంటే అవును ఆలోచనలో స్పష్టత కోల్పోతాడు, ఆ అవును బుద్ధి వికసించేటువంటి మార్గాలన్నిటి కూడా దూరం అవుతాడు. అవును ఎప్పుడైతే మీ వ్యక్తిత్వం మీరు మననం చేసుకుంటారో, ఈ మననం చేసుకున్న వ్యక్తిత్వం అన్నది మీ యొక్క మనసులో ఒక బీజం లాగా ఏర్పడితే ఈ 15 నిమిషాల సాధనలో మీకు బీజం లాగా ఏర్పడుతుంది, మహావృక్షం అవుతుంది మేడం. ఆ సృష్టికర్త కూడా ఆపలేడు, మీకు తెలుసో లేదు. అవును మీ మనసులో ఆ బీజం నాటుకుంటే మిమ్మల్ని సృష్టించిన వాడు కూడా ఆపలేడు. నిజంగా అంత సార్ గొప్ప అంత గొప్ప సాధన అది. నిజంగా ఎట్ సార్ ద సేమ్ టైం చూడండి, ఈ ఈ భౌతిక ప్రపంచానికి ఈ మనసులో ఉన్న భావోద్వేగాలకు మధ్యలో మీకు గ్యాప్ క్రియేట్ చేస్తుంది ఈ సాధన. చూడండి, శ్వాస మీదకి వస్తున్నారు, అవును స్పర్శ ఉంది, స్పర్శ మీద అవగాహన ఉంది, అవును మీ మనస్తత్వం తెలుస్తుంది. ప్రపంచంలో ఈ మూడో భాగం లేదు మేడం. మీకు శ్వాస గురించి చెప్తారు, స్పర్శేంద్రియాల గురించి చెప్తారు, అవును ధ్యానము రకరకాలు చెప్తారు, అవును. కానీ వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్పరు? 20-25 సంవత్సరాలు ధ్యానం, మెడిటేషన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళ మనస్తత్వం గురించి ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళ సైకాలజీ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఓకే ఆ? ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్సే వచ్చినాయి వాళ్ళకి. సో ఈ ఖచ్చితంగా సెల్ఫ్ వస్తాయి మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ని రాకుండా ఉమ్, మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల్లో మన ఆలోచనల స్పష్టత, మనం తీసుకున్న నిర్ణయాల్లో మనం ప్రతి నిర్ణయం కూడా మనకు అనుగుణంగా మారాలి అంటే ఈ గ్యాప్ అవసరం మేడం. దీన్ని మనం ఏమంటాం అంటే అబ్జర్వేషన్ సెన్స్ అంటాం, అది. పరిశీలన భావం. ఈ పరిశీలన భావమే మనిషి యొక్క ఆత్మకి ఆహారం, ఉమ్, సంకల్పానికి కూడా ఆహారం మేడం. అది మీ సంకల్ప బలం పెరిగిందంటే మిమ్మల్ని ఎవరు ఆపుతారు? సో ఖచ్చితంగా. ఎవ్వరి మీద మీరు డిపెండ్ అవును. కాకుండా మీరు ఈ సాధన చేయండి. మీరు సాధన చేసిన తర్వాత మీలో వచ్చేటువంటి నిజమైన మార్పుల్ని మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. ఎందుకంటే నేను అవును. ఇది నిజంగా ఎదుటి వ్యక్తులకి ఒక రూపాయి ఖర్చు కూడా లేదు, పైసా అవును. ఖర్చు లేదు. అదైతే 15 వాస్తవం నిమిషాలు టైం మీరు స్పెండ్ చేసి మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకొని ఒక బలమైన సంకల్పం ఉంటే, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉంటే మీరు జీవితంలో అనుకున్నది మాక్సిమం సాధించేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను ఆ సంకల్పము. అది 3 విధాలుగా ఒకేసారి నాకు సాధ్యం అవ్వలేదు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు చేతిలో పట్టుకుంటే మీరు చెప్పే విషయాలు ఒక్క 5 సెకండ్స్ వరకు మర్చిపోయినా నేను. దీంట్లోకి వెళ్ళిపోతుంది. కళ్ళు తెరుసున్నా కానీ నాకు దీంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అందుకు ఆపేసా ఇలా పట్టుకొని. ఆపేసి మళ్ళీ మీరు చెప్పేది ఎక్కడ వినిపించుకోను అనే ఇదితోటి ఆపేసి పట్టుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఎందుకంటే ఇప్పుడు మంచి ఇది. మనకి ఒకటి గమనించాలి ఏంటంటే, ఉమ్, మన రొటీన్ లైఫ్ని మనం బ్రేక్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అవును. కానీ ఈ ప్రయత్నాలన్నిట్లో మనం మన గురించి వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు, ఉమ్, మన వ్యక్తిత్వంలో ఉన్న బలాలు బలహీనత చెప్పినప్పుడు మనం తీసుకోం మేడం. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏంది అనుకుంటారు. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు జీవితంలో అనుకున్నది సాధించలేదు? అంతే. నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో సంకల్ప బలం పెరుగుతున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు దూరం అవుతారు. ఉమ్, మీరు సాధించిన తర్వాత వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. yes. సో కాబట్టి నిజాయితీతో కూడిన ప్రయత్నం ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. ఇందులో ఎటువంటి కమర్షియల్ పర్సెప్షన్ లేదు. ఉమ్, నేను వాళ్ళకి సలహా ఇవ్వడంలో కూడా నేను అనుభూతి పొంది నేను సాధన చేసిందే చెప్పా తప్ప అంతే. నాకు అనుభవం లేదని చెప్పి చూశారు కదా. నేను సాధన చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను, మెమరీలో నాకు నా పర్సనాలిటీ ఏంటో నాకు తెలుస్తుంది. అవును. ఇవన్నీ ఒక సైమల్టేనియస్ చేయండి చూద్దాం. నేను చేతిలో పట్టుకొని సాధన చేస్తూ మీ మాటలు మర్చిపోయాను సార్. వాస్తవంగా నిజంగా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పారు. చాలా చక్కగా కూడా ఉంది. కానీ వాళ్ళకు రెమెడీస్ కూడా మీరు చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది, వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీరు సూచిస్తున్న సూచనలు ఏంటి? టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి, మీ అశ్విన్ నాగ్నాథ్. పండగ రోజు గ్రహస్థితిని ఒక్కసారి మనం చూసుకుంటే, మిథున రాశి వాళ్ళకి మీనరాశిలో షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు, రాశిలో కుజుడు, వాళ్ళకి వృషభ రాశిలో గురువు ఉంటాడు, కేతు వచ్చేసి వాళ్ళకి కన్యా రాశిలో ఉంటాడు. ఇది వాళ్ళకి పండగ రోజు గ్రహస్థితిని చూస్తే మనం. అయితే మే 18 నుంచి మే 21వ తారీఖు 22వ తారీఖు వరకు గురు సంచారము, రాహు సంచారం జరుగుతుంది. గురువు వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశిస్తే, రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి మనము వాళ్ళ మారుతున్నటువంటి గ్రహస్థితి మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం వాళ్ళకు జరుగుతున్నటువంటి నవగ్రహాల్లో వచ్చేటువంటి మార్పులు, ప్రధానంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఒకటి దశమంలో షడ్గ్రహ కూటమి జరుగుతుంది. దశమ భావం అంటే జనరల్గా వృత్తిపరమైనటువంటి అంటే ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల కోసం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ చెప్తారు మేడం. ఆడవాళ్ళకైతే వాళ్ళకి గర్భసంచికి సంబంధించిన సమస్యలు కానీ, లేకపోతే అబ్నార్మల్ డిజార్డర్స్ అంటారు అనమాట. అంటే
అబ్డామినల్ Abortions. డిజార్డర్స్ ఉంటే అబార్షన్స్ వీటికి Hmm. సంబంధించినవి, లేకపోతే కొంత ఇంకా సూక్ష్మంగా కూడా చెప్పాలంటే వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్ని కూడా ఈ అష్టమాధిపతి రాశి నుంచి చూస్తే అష్టమాధిపతి శని కూడా వాళ్ళకి Okay. దశమంలో ఉంటాడు, Hmm. రాహుతో కలిసి ఉంటాడు అక్కడ ఎక్కువ Hmm. కాలం. Hmm. అయితే ఈ ఈ విషయాన్ని మనం ఒక్కసారి వీళ్ళ మారుతున్నటువంటి గ్రహస్థితి, ముఖ్యంగా గురుగ్రహం కూడా వీళ్ళకి రాశిలోకి ప్రవేశిస్తాడు. Okay. ప్లస్ ఇంకోటి ఏంటంటే కేతుగ్రహం కూడా వీళ్ళకి Hmm. సింహంలోకి వస్తాడు, రాహు ఎప్పుడైతే కుంభంలోకి ప్రవేశిస్తే. Hmm. అయితే మీరు వ్యక్తిత్వం కూడా అడిగారు కాబట్టి అవును. మిథున రాశి వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే వాళ్ళు గంధర్వులతో సమానం నా దృష్టిలో. అయితే వాళ్ళు భూమి మీద బతకలేరు, Hmm. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో బతకలేక, పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ కాలేక, Hmm. మనుషులతోని వాళ్ళ భావ వ్యక్తీకరణ ఆపుకోలేక, Hmm. స్వేచ్ఛని కోరుకుంటూ స్వేచ్ఛతో పాటు వాళ్ళ జీవితంలో వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు ఉండడం కోసం ఉండాలి. వాళ్ళు చేసేటువంటి ఒక జర్నీలో Hmm. వాళ్ళు 2-3 ప్రధానమైనటువంటి లౌకికపరమైన విషయాలు మర్చిపోతారు. Okay. ఆ రెండిట్లో ఒకటి ఏంటంటే స్థిరత్వం. స్థిరత్వం. స్థిరత్వం మర్చిపోతారు. రెండోది Hmm. వాళ్ళకు ఒక ఆత్మన్యూనతాభావం ఏర్పడుతుంది Okay. ఈ జర్నీలో వాళ్ళకి అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. Okay. ఆత్మన్యూనతాభావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే వీళ్ళు ఒకటే పని మీద దీర్ఘకాలంగా ఉండలేరండి. Hmm. రెండోది వీళ్ళ ప్రణాళికల ప్రకారమే వెళ్ళి ప్రయత్నాలు చేసి ఫలితం వచ్చే వరకు ఎదురు చూస్తారు తప్ప Hmm. ఆ ఫలితాలు ఇంకా డిలే అవుతున్నాయి అనుకోండి వదిలేస్తారు. వదిలేస్తారు. వీళ్ళకి అపారమైన తెలివితేటలు, మేధస్సు, అసలు వీళ్ళు ఒక రకం చెప్పాలంటే వీళ్ళు కారణ జన్మలే. Hmm. వీళ్ళ కారణ జన్మలు అంటే ఎదుటివారి కోణంలో ఆలోచించి ఎదుటివారికి పరిష్కారం చెప్పడం, ఎదుటివారి దృష్టిలో మానవతా దృక్పథం, ప్రేమ, అన్ని రకాల గొప్ప లక్షణాలు ఉంటాయి. కానీ అదే లక్షణాలు వీళ్ళకి మైనస్ పాయింట్ ఎప్పుడైతే అంటే వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి అంతే. వాళ్ళకి బద్ధకం ఉంటుంది. బద్ధకం. 10 మందిలో మీరు 8 మందిని తీసుకోండి, Hmm. అంటే సొంత విషయాల్లో అంత చురుకుదనం ఉండదు. అంతే. అదే వారు వేరే వాళ్ళ విషయాల్లో అంత సమాజానికి confident గా సమాజానికి ఉంటారు. సంబంధించిన విషయాలు, Hmm. కుటుంబ బాధ్యతలు చూడండి, Hmm. చాలా నిబద్ధతతోని చాలా నిజాయితీగా ఉంటారు, Okay. చాలా పారదర్శకంగా ఉంటారు. వీళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. కష్టపడక. 15 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ బయోగ్రఫీ మొత్తం చెప్పేస్తారు, ఫ్యామిలీ Hmm. పర్సనల్ బయోగ్రఫీ అంతా చెప్పేస్తారు. Mhm. అంటే వీళ్ళ మనసులో ఏ విషయాన్ని కూడా ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఉంచుకోలేరు. సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈ జర్నీలో ఈ స్థిరత్వం ఎందుకు ఉండదు? Hmm. రెండోది ఈ స్థిరత్వం లేకపోవడం వల్ల వీళ్ళు జీవితంలో ఏం కోల్పోతారు? ముఖ్యంగా ఈ విశ్వావస నామ సంవత్సరంలో వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి కూడా మనం మాట్లాడుకోవాలి. Okay. ఈ స్థిరత్వం కోల్పోవడం ఒకటి, ఆత్మవిశ్వాసం వీళ్ళకి సన్నగిలినప్పుడు వీళ్ళు ఏం చేసుకోవాలి? Hmm. చూడండి, గురుగ్రహము మిథున రాశిలో అంత బలం కాదు, Ah. అయినప్పుడు కూడా గురుగ్రహము లార్జెస్ట్ ప్లానెట్ అంటారు అనమాట. అంటే Okay. ఉన్న అన్ని గ్రహాల్లో పెద్దది. అయితే గురువు యొక్క లక్షణం ఏంటంటే, మీరు డిగ్రీ చదివారు, డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారా లేదా? చేస్తా. అవునా? ఒక ఉన్నతమైన స్థితి రావాలి అంటే అవును. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలని అనుగ్రహం జ్యోతిష్ శాస్త్రంలో ఉండాలి. ఉంటుంది. అవును. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి 2 విషయాల్ని నేను సూచిస్తాను. Hmm. మీరు వాళ్ళ మనస్తత్వం కూడా అడుగుతారు కాబట్టి నా సూచన ఏంటంటే, వీళ్ళకి లైఫ్లో ఏదైనా వైఫల్యాలు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాళ్ళ వల్ల కాదు, Hmm. వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళు కాదు అని వాళ్ళు అనుకుంటే Okay. వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోండి. నేర్చుకో. అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. Hmm. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడి నుంచి మీ తెలివితేటల్ని వాటిని మాడిఫై చేయడానికి, మార్ఫ్ చేయడానికి, లేదా మ్యానిపులేట్ చేయడానికి మీరు అలవాటు పడిపోతారు. చూడండి, Okay. మిథున రాశి వాళ్ళ గురించి ఎన్ని గొప్ప విషయాలు చెప్పానా, కానీ జ్యోతిష శాస్త్రంలో ఏముంటుందంటే ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళు మ్యానిపులేటివ్గా ఉంటారని రాసి ఉంటుంది. Hmm. నేను దాని మీద కూడా రీసెర్చ్ చేస్తే తెలియదు ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా స్మార్ట్ వర్కర్స్ లాగా ఉంటారు మేడం. అంటే వీళ్ళకి ఈజీ మనీ, స్మార్ట్ మనీ, Hmm. లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, Okay. స్టెబిలిటీ, సెక్యూరిటీ, ఇలాంటివి ఇష్టపడతారు తప్ప ప్రతి చిన్న విషయానికి వాళ్ళు మార్చుకుంటూ, వాళ్ళ భావాల్ని మార్చుకుంటూ, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంత వాళ్ళకి ఇష్టం ఉండదు. అంతే. అయితే చాలామంది దీన్ని ఏమనుకుంటారు అంటే, మిథున రాశిలో పుట్టిన వాళ్ళు నా స్వేచ్ఛకు విరుద్ధంగా నేను ఎందుకు ఉండాలి అని అనుకుంటారు. అక్కడ అదే ప్రశ్న question చేస్తారు. ప్రశ్న ఏంటంటే, స్వేచ్ఛ అంటే మీ దృష్టిలో ఏంటి? స్వేచ్ఛ అంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యతలన్నిటినీ నెరవేర్చిన తర్వాత మీరు కోరుకునేది స్వేచ్ఛ. ఆ బాధ్యతలు నిర్వర్తించడం దానికి ఒక డ్యూరేషన్ ఉండదు కదా మేడం. అవును. దానికి ఒక లాంగ్ డ్యూరేషన్ అవును. ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ సమస్య చూడండి, ఎన్ని అవును. ఏళ్ళ నుంచి ఇప్పుడు మొన్న సెటిల్ అయినది. అవును. సో వీళ్ళు పరిష్కార మార్గం చెప్పంగానే ఎదుటి వాళ్ళు ఫాలో అయిపోయి Hmm. వీళ్ళు చెప్పింది పరిష్కార దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటి తొందరపాటుతనం ఉంటుంది వీళ్ళకి. ఎదుటి వ్యక్తులు కనుక వీళ్ళ సమస్యల్లో పరిష్కారం ఎప్పుడైతే వీళ్ళు ఐడెంటిఫై చేస్తారో, Hmm. ఆ ఐడెంటిఫికేషన్ని వీళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి కూడా నిజాయితీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవతల వాళ్ళు ఎందుకు ఉంటారు అట్లా? ఉండరు. ప్రతి మనిషిలో మీరు ఉండరు. పరిష్కారం చెప్తారు, అది నిజమే. ఆ పరిష్కారాన్ని ఎదుటివాడు అవును. ఫాలో కాలేదనుకోండి అవును. వదిలేస్తారు.
వదిలేసి అక్కడికి వచ్చిన తర్వాతనే ఈ గుర్తుపెట్టుకోండి, ఈ మిథున రాశి వాళ్ళకి సప్తమ దశమాధిపతి గురువు ఓకే ఈ మే మాసంలో ఎంటర్ అవుతాడు. ఆల్రెడీ ఇప్పుడు కుజుడు ఉన్నాడు అక్కడ గోచారంలో. అయితే ఈ గురుగ్రహము సంవత్సర కాలం వరకు ఉంటాడు. ప్లస్ ఇంకోటి వీళ్ళకి దశమ భావంలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఈ 30వ తారీఖు నుంచి. దశమ శని సప్తమ దశమాధిపతి వీళ్ళకి రాశిలోకి వస్తాడు. జన్మ అంటే చంద్రలగ్నాత్ అంటారు. అయితే మరి వీళ్ళకి ఎటువంటి ఎక్కువగా దూరదృష్టి కలిగి ఉండాలి వీళ్ళు. వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ వివాహాలు కావచ్చు, లేకపోతే ఏదైనా విదేశీయానికి వెళ్ళి అక్కడ చదువుకోవడం, ఇటువంటివన్నీ చూస్తే ముఖ్యంగా వీళ్ళ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతలు నేను చెప్పాను కదా మేడం, వీళ్ళు దేన్నైనా కానీ యాక్సెప్ట్ చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా దూరం ఆలోచించారు మేడం. ఒక లిమిటెడ్ అవుట్లుక్ అంటారు. లిమిటెడ్ అవుట్లుక్ అంటే వీళ్ళ ఆలోచనలు, ఆశయాలు చిన్నగా ఉంటాయి. ఈ చిన్న చిన్న ఆశయాల కోసమే వీళ్ళు విపరీతంగా మానసిక క్షోభపడిపోయి ఒత్తిడికి లోనైపోయి అది ఎటు పడితే అటు తిప్పేస్తారు. దాని బదులు వీళ్ళు దీర్ఘకాలిక ప్రణాళికలు ప్లాన్ చేసుకోవడం ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచిది. ముఖ్యంగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం వీళ్ళు డెఫినెట్లీ ఈ సంవత్సరంలో వీళ్ళు కొంచెం ఆధ్యాత్మిక పరమైనటువంటి కేతువు వీళ్ళకి ఈ మే మాసం నుంచి వాళ్ళకి సింహరాశిలోకి వస్తాడు. వీళ్ళు అవునన్నా కాదన్నా కానీ వీళ్ళు ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు, తీర్థయాత్రలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తప్పదు. ఈ జర్నీ జరుగుతుంది వాళ్ళకి. ప్లస్ దశమంలో కూడా శని ఉన్నాడు. ఈ విషయాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు వీళ్ళు. మేడం ఒకటి ఆలోచించండి, మీరు ఎంతో కోరుకున్నారు, ఎంతో కష్టపడ్డారు, కానీ లాస్ట్ వరకు అది మీకు దక్కట్లేదు అనుకోండి. అందరికి దక్కింది, లాస్ట్లో మీరున్నారు, మీకు ఎట్లుంటుంది అప్పుడు మీ మానసిక స్థితి? ఇంకా అది ఊహించలేని పరిస్థితిలో బాధ, ఫస్ట్ బాధ, చాలా బాధ అవుతుంది. బాధ కదా. గుర్తుపెట్టుకోండి, ఈ మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దశమంలో శని మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీకు ఈజీగా రిజల్ట్ ఇవ్వడు, డిలే చేస్తాడు. మిథున రాశి వాళ్ళకి నచ్చంది ఏంటి? డిలే నచ్చదు. అర్థమైందా? డిలే నచ్చదు. తొందరగా వాళ్ళ కాళ్ళకి చక్రాలు ఉంటాయని రాసి ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఒక చోట స్థిరంగా నిలకడ ఉండరు. ఎప్పుడైతే ఈ దశమ భావంలో ఉద్యోగపరమైనటువంటివి, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఈ దశమ భావంలో ఎప్పుడైతే శని ఉంటాడు, రిజల్ట్స్ డిలే అయ్యి పోస్ట్ పోన్ అవుతున్న కొద్దీ మీలో తెలియనటువంటి నిర్లిప్తత, దుఃఖము, భావం వచ్చినప్పుడు మీరు ఒక్కటి గ్రహించండి. మీకు దశమంలో శనితో పాటు భాగ్యంలో రాహు, తృతీయ భావంలో కేతు ఉంటాడు. తృతీయ భావంలో కేతు అంటే ఏంటంటే ఆధ్యాత్మికం. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. కేతువు సింహరాశిలో ఎంత పవర్ఫుల్లో మిగతా ఏ రాశిలో కూడా అంత పవర్ఫుల్ కాదు. చాలా మంది వృశ్చిక రాశిలో పవర్ఫుల్ అని చెప్తారు, కానీ సింహరాశిలో. సో వీళ్ళకి ఈ సంవత్సరము సంకల్ప బలాన్ని పెంచుకుంటే వీళ్ళ కార్యాచరణలో వచ్చేటువంటి సమస్యలు అంటే డిలే అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, లేదా సహనాన్ని కోల్పోవడం. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయ్యాడు. సప్తమం అంటే కళత్రం. సప్తమాధిపతి, దశమాధిపతి అంటే గురుగ్రహం వీళ్ళకి మే నెలలో ఎంటర్ అవుతాడు. సో ఆల్రెడీ కోర్టు కచేరీలు ఉన్నవాళ్ళు, వివాదాల్లో ఉన్నవాళ్ళు, లేదా భార్యాభర్తల సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా కొంచెం అగ్నికి ఆర్జంలాగా అవుతుందని కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ మనస్తాపం చెందిన తర్వాత శనిగ్రహం యొక్క ప్రభావం ఏంటంటే వీళ్ళల్లో ఒక పరిణితి వస్తుంది మేడం. ఇది వీళ్ళు గ్రహించాలి. ఒక మానసిక పరిణితి వస్తుంది, అంటే ఒక పరిపక్వత వస్తుంది. అదేంటంటే వీళ్ళు ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారు. ముఖ్యంగా వీళ్ళు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే దశమ భావంలో శని గోచార ఫలం రీతి చూస్తే ఆరోగ్యపరమైన విషయాలు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వాళ్ళు బాధపడరంటే ఒక విషయం చెప్పాలి ఏంటంటే వీళ్ళు మంచి ఫుడ్ మేడం. వీళ్ళు అర్థమైందా? వీళ్ళు మంచి ఫుడ్, వీళ్ళు ఆహారానికి, వీళ్ళ టేస్ట్కి అది వాళ్ళు కాంప్రమైజ్ గారు అసలు వాళ్ళు. ఎందుకంటే ఈ ఈ లక్షణం వల్లనే వీళ్ళు చాలా సందర్భాల్లో కూడా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వీళ్ళ రాశికి గోచారరీత్యా కూడా వీళ్ళకి చంద్రుడు వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి అవుతాడు. సెకండ్ హౌస్ అనమాట సిగ్నిఫికెన్స్. సో వీళ్ళకి గర్భసంచి, డైజెస్టివ్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మనము వీళ్ళలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక బలము, వాళ్ళు కోరుకున్నటువంటి దిశగా వాళ్ళకి భాగ్యస్థానంలో కూడా వాళ్ళకి రాహు ఉంటాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ముఖ్యంగా వీళ్ళకి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, తండ్రికి సంబంధించిన ఆస్తులు కానీ, తల్లికి సంబంధించిన ఆస్తులు లిటిగేషన్లో ఉంటాయి చూడండి. ఇది వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పీరియడ్ ఇది. చూడండి, దశమంలో శని ఉన్నాడు, అన్ని పోతాయి, అన్ని చేయి దాటిపోతాయి. ఇంకా దశమంలో శని అంటే అసలు అన్ని పోతాయని చెప్పేస్తారు. ఒక ధైర్యంగా ఉంటారు. ఇంకా ఇప్పుడు నా వ్యక్తిగత జాతకంలో దశమంలో శని ఉన్నాడు, ఇంకా అయిపోయింది, మీ పని అయిపోయిందని చిన్నప్పుడు అందరూ చెప్పారు. సో నేను దానికి రివర్స్ మెకానిజం ఏం చేశానో నాకు తెలుసు. అయితే మన బుద్ధి ద్వారా, మన మేధస్సు ద్వారా మన జీవితంలో
గ్రహస్థితికి ఉన్నటువంటి దాని యొక్క స్వభావాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తే మన సంకల్పమే మనకు ఒక బలంగా మారుతుంది. సో మీ ఖచ్చితంగా. పర్మిషన్‌తోని ఆ మిథున రాశి వాళ్ళు ఎటువంటి సంకల్ప సాధన చేస్తే బాగుంటుందో ఖచ్చితంగా. ఖచ్చితంగా సార్. ఎందుకంటే అది నేను చూడాలి అనుకుంటున్నా కాబట్టి మీరు చేసి చూపిస్తేనే చాలా మందికి ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్స్ దొరుకుతాయి మీ ద్వారా. అయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ దశమంలో శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కేతువు హ్మ్. వీళ్ళకి సుమారు సంవత్సర కాలం ఉంటాడు వీళ్ళకి. సంవత్సర కాలం. గురువు కూడా వీళ్ళకి రాశిలో ఉంటాడు. శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు. హ్మ్. సో ఇవన్నీ కూడా లాంగ్ డ్యూరేషన్ స్టేయింగ్ ఇన్ ద పర్టికులర్ డొమైన్, అంటే మనం రాశిలో ఉంటాం. ఓకే సార్. ఈ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. హ్మ్. మరి ఈ లాంగ్ డ్యూరేషన్ టైంలో వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు, సామర్థ్యానికి మంచి గుర్తింపు రావాలి, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఎటువంటి కార్యాచరణ ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. అవును. అవును. ఒక్క పైసా కూడా మీకు ఖర్చు లేనటువంటి ఒక చిన్న సాధన, చిన్న టెక్నిక్ చెప్తాను. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. హ్మ్. దీని ద్వారా తప్పకుండా చెప్తున్నా కదా, మీరు ఉన్న స్థితి నుంచి బెటర్ స్థితికి మీరు గ్యారెంటీ వెళ్తారు. అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక మాల తీసుకోండి. ఇలాంటిది మీకు తోచిన మాల. మీరు ఏ మతం వాళ్ళైనా కానీ మాల ప్రతి మతంలో కూడా అది అబ్జెక్షనబుల్ కాదు అది. సో మీరు ఒక మాల తీసుకొని, ఇది సంధ్యా సమయంలోనో, సూర్యోదయ కాలంలోనో, సూర్యాస్తమయ కాలంలో చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుందో అవును. అప్పుడు మీరు ఒక మాల తీసుకోండి. హ్మ్. ఈ మాలలో కూడా ఒకవేళ మీరు మీ వల్ల అయితే కుదిరితే మాత్రం మీరు ఏదైనా మంత్రోపచారణ చేసుకోండి, మీకు మీ ఇష్ట దైవాన్ని. హ్మ్. ఎట్ ద సేమ్ టైం ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు, ఈ బీట్స్ ఎప్పుడైతే మీకు కిందికి వస్తుంటాయో, కిందికి వెళ్తుంటాయి, మీరు ఈ బీట్స్ని కౌంట్ చేయాలి ఒకటి. ఓకే. ఈ కౌంట్ చేస్తున్న టైంలో మీకు ఈ బీట్స్ స్పర్శ తెలియాలి మీకు. ముఖ్యంగా ఈ ఇండెక్స్ ఫింగర్కి స్పర్శ, ఈ తంబుకి, ఈ రెండు స్పర్శ మీకు తెలియాలి. ఈ స్పర్శ తెలుస్తున్నప్పుడు, ఇది మీరు కౌంట్ చేస్తున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్ కూడా మీ శ్వాసక్రియ మీద ఉండాలి. ఓకే. అయితే ఈ క్రియ చేసేటప్పుడు మీరు తప్పకుండా కళ్ళు మూసుకొని మీరు ఒక ధ్యాన ముద్రలో ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. నుంచొని కూడా చేయొచ్చు. హ్మ్. ఇది చూడండి, మీరు ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటి నాకు నా స్పర్శ తెలుస్తుంది, ఓకే. నేను నా బీట్స్ నేను కౌంట్ చేస్తున్నాను. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఏబుల్ టు అవేర్ ఆఫ్ మై ఓన్ రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్. హ్మ్. సో నా శ్వాస మీద కూడా నాకు ధ్యాస ఉంది. హ్మ్. అట్ ద సేమ్ టైం నేను నా బీట్స్ కౌంట్ చేస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. అవును. నా వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, హ్మ్. ఏ బలహీనమైన కారణాల వల్ల నేను నా లైఫ్లో నేను ప్రోగ్రెస్ కాలేకపోతున్నాను, అది ఏ పర్టికులర్ ఫీల్డ్ కూడా కావచ్చు, హ్మ్. దీనికి సంబంధించినటువంటి అవగాహనని మీరు మెమరైజ్ చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే మనం రాశి ఫలాలతో పాటు రాశి భావం కూడా చెప్తున్నాం కాబట్టి, అవును. ఈ భావం వల్ల ఏమవుతుందంటే మన వ్యక్తిత్వం వల్ల, హ్మ్. మన బలహీనతల వల్ల, మన బుద్ధి వల్ల, హ్మ్. కార్యాచరణ వల్ల ఏవైతే మనకి జీవితంలో రిజల్ట్స్ రావు, హ్మ్. డిలే అవుతాయో, హ్మ్. దాని మీద మీకు ఫోకస్ పెరగాలి అంటే ఓకే. ఈ యొక్క సాధన మీరు ఏదైతే చేస్తున్నారో ఈ సాధనని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్ సెన్స్ అంటాం. ఆ. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మనం ఈ యొక్క ప్రక్రియను చేయొచ్చు. ఓకే. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్, మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఈ బీట్స్ స్పర్శ ఒకటి ఓకే. మనకి థంబ్కిను మన ఇండెక్స్ ఫింగర్కి తెలుస్తుంది, ఇది ఆ. చూపుడు వేలికిను మన ఓకే. థంబ్ తెలుస్తుంది. ఓకే సార్. ఎట్ ద సేమ్ టైం మీరు శ్వాస మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ వస్తుంది. హ్మ్. మీ వ్యక్తిత్వం గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఈ వ్యక్తిత్వాన్ని మీరు మననం చేసుకోండి. హ్మ్. ఈ వ్యక్తిత్వాన్ని మననం చేసుకోవడం, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టడం, ఈ యొక్క స్పర్శని మీరు అనుభూతి పొందడం, ఈ 3 గినక మీరు ఏకకాలంలో ఓకే. 15 నిమిషాలు గనుక మీరు మనసులో సంకల్పం కోరుకొని చేస్తే, హ్మ్. మీ సంకల్ప బలము ఏదైతే ఉందో, మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం కదా, ఈ రెస్పిరేటరీ కానీ, ఈ సాధన, హ్మ్. ఈ బీట్స్కి సంబంధించిన టచ్ కానీ, సెన్స్ కానీ, ఓకే. మనకి దీని బలం చేకూరుతుంది, దేనివల్ల మనం ఆశయం కానీ మన సంకల్పం కానీ బలపడుతుందంటే కూడా చెప్తాను. ఓకే. మనకున్నటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నమాట, ఇది Hmm. పరిశీలన భావము అంటారు. ఇది మనకి హ్మ్. మన ఆత్మకి ఆహారం. పరిశీలన భావమే మన ఆత్మకి ఆహారము, ఆధ్యాత్మిక జీవితానికి ఓకే. మొదటి మెట్టు అది. ఓకే సార్. సో ఎప్పుడైతే మీరు భౌతిక సుఖ సంతోషాలు, భౌతికపరమైన ఆనందం కోరుకుంటారో అది భావోద్వేగాల్లో కూడా ఉంటుంది. ఓకే. ఈ భావోద్వేగాలకి, భౌతిక సుఖ సంతోషాలకి రెండిటికి మధ్యలో ఇది ఒక వారధిలాగా ఉంటుంది. హ్మ్. ఈ 15 నిమిషాలు సాధనలో మీకు ఏదైతే గ్యాప్ క్రియేట్ అవుతుందో హ్మ్. అదే మీకు యాడింగ్ స్ట్రెంగ్త్ టు యువర్ సంకల్పం, ఓకే. అదే మీకు సంకల్ప బలం కింద మారుతుంది. హ్మ్. ఎక్కడైతే మీ కార్యాచరణ ఆగిపోయిందో, హ్మ్. నిర్బంధించబడిందో మీ సంకల్పము, హ్మ్. అక్కడ మీకు ఒక కొత్త ఎనర్జీ కావాలి అంటే అదే. ఈ యొక్క చిన్న సాధన చేయండి. హ్మ్. ఈ సాధనలో ఎటువంటి మిరాకిల్స్ కానీ, మాయ కానీ ఏం లేదు. ఏం మీ ఏకాగ్రత మొత్తం కూడా, మీ ఆలోచన
మీ బుద్ధి అంతా కూడా మీ శరీరం మీదకి వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి నిర్మల గారు, ఎక్కడో ఉన్న మనసు ఎక్కడికి వచ్చింది? ఈ స్పర్శ దగ్గరకు వచ్చింది. ఎక్కడో ఉన్న మనసు మీ శ్వాస దగ్గరకు వచ్చింది. ఎప్పుడూ స్వీకరించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు స్వీకరిస్తున్నారు, బలాన్ని బలహీనతని. ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి సందర్భము క్షణం మీకు ఒకటి ఉండదు ప్రపంచంలో. మీరు ఏ ధార్మిక కేంద్రానికన్నా వెళ్ళండి, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాచరణ, వాళ్ళ సాధన మీకు చెప్తారు. కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్య అది విద్యకి సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు. వాటి గురించి అక్కడ చర్చ జరుగుతుందా? ఆ వందల వేల లక్షల మందిలో ఒకళ్ళుగా కూర్చొని ఆ విద్య నేర్చుకొని మీరు వెళ్తారు. అక్కడ ఎక్కడ కూడా మీ బలహీనతలు ఏంటి, మీ బలాలు ఏంటి అని ఎవరు చర్చించరు. ఇది నేను ఎన్నో కేంద్రాలకి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు, నేను వెళ్ళి అక్కడ లెక్చర్ ఇచ్చినప్పుడు నేను గమనించిన విషయం ఇది. వాళ్ళకి నేను చెప్పే వరకు వాళ్ళ వ్యక్తిత్వంలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ బలాలు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు మేడం. విచిత్రం ఏంటంటే సుమారు 20-25 ఏళ్ల నుంచి వాళ్ళందరూ కూడా ఈ సాధనలు అంటే చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి మీరు చేసే ఏ సాధన అయినా మీకు ప్రశాంతతనిస్తున్నచ్చు, మీకు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ డెవలప్ చేస్తున్నచ్చు. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలన్నీ కూడా 80% మీ యొక్క ఆలోచనల స్పష్టత, మీ బుద్ధి పరిణితి చెందినప్పుడు వచ్చేదే తప్ప అది ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా వచ్చి మన జీవితంలో మార్పు వస్తుంది అన్నది మాత్రం అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే. కానీ అనిపించింది కూడా సార్ ఏమనంటే, ఇప్పుడు నిజంగా ఈ సాధన చేస్తే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇక్కడే సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపించింది ఈ సాధనలో. నేను 20 ఏళ్ల నుంచి చెప్తున్నాను మేడం, 20 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. వ్యక్తిత్వంలో మార్పులు అన్నది ఇప్పుడు సమాజం తీసుకుంటుంది మేడం. చాలా మందికి కూడా జ్యోతిష్యం అంటే ఒక అభిప్రాయం ఏముందంటే భవిష్యత్తు చెప్పడం. మరి భవిష్యత్తు చెప్పడానికైతే జన్మ నుంచి సంస్కారం ఎలా వస్తుంది అన్నది ఎందుకు ప్రశ్నించరు? మీరు జ్యోతిష్యుని అడగాల్సింది ఏంటంటే, నాకు ఇప్పుడు టైం ఎలా ఉంది, నేను కోరుకుంది జరుగుతుందా అన్నది అదొకటే కాదు కదా. అది సగటు మనిషి ఎవరైనా కోరుకుంటాడు. కానీ దానికి నాలో ఉన్నటువంటి వైఫల్యాలు ఏంటి, నేను దాన్ని ఎలా అధిగమించాలి, అదే నిజాయితీ మేడం. అందులోనే నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని ఎలా చేయొచ్చు అన్నది మనము నిజంగా సింపుల్గా చెప్పాలంటే సమస్యకు సమాధానం ఈ దాంట్లోనే ఉంది, సాధనలోనే ఉంది. సమస్యకు సమాధానం మనం ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, సాధనలో కూర్చుంటే. నిర్మల్ గారు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు అన్నారు కదా ఎక్కడో ఎత్తుక్కోవడం అన్నది కదా, మీకు ఈ సాధన ద్వారా ఈ మానసిక స్థితిగతులు తెలుసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి చెప్పాలా? మీరు ఒకళ్ళ మీద డిపెండ్ కాదు. అవును సార్, 100%. మీరు ప్రతిసారి వెళ్ళి ఎవరో ఒకళ్ళని అడిగి నా ఫ్యూచర్ ఏంటి అనడం కన్నా, మీరు కూర్చున్న చోట మీ యొక్క వ్యక్తిత్వం బలం ఏంటో బలహీనత వేస్తే మీరు కరెక్షన్ చేసుకున్నారు అనుకోండి, 80% మీకు స్పష్టత వచ్చేస్తుంది. సో ఒక రకంగా మీలో ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది, సొంత ఆలోచన, సొంత బుద్ధి. ఈ సాధన ద్వారా కూడా మా ప్రేక్షకులందరూ కూడా లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి సలహాలు ఇచ్చారు, ధన్యవాదాలు సార్. నేను కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పినటువంటి ఈ సలహా మీ జీవితంలో ఒక మంచి మార్పుని తీసుకురావాలని నేను కూడా ఈ ఉగాది సందర్భంలో మీ అందరికీ కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు కర్కాటక రాశికి వరకు వస్తే మరి కర్కాటక రాశి వారిది ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వాళ్ళ వ్యక్తిత్వంలో, మరి వాళ్ళు పాటించాల్సిన సూచనలు ఏంటి? ఎందుకంటే ఈ గ్రహస్థితి ఈ సంవత్సరము ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నారాయణ. కర్కాటక రాశి వాళ్ళకి గోచార ఫల రీత్యా వాళ్ళకి భాగ్యంలో అంటే భాగ్యస్థానంలో వాళ్ళకి షడ్గ్రహ కూటమి అంటారు, షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. వాళ్ళకి మనం పండగ రోజు చూసుకుంటే వృషభ రాశిలో వాళ్ళకి గురువు ఉంటాడు, వాళ్ళకి కుజుడు కూడా వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు, కేతు వచ్చి వాళ్ళకి కన్యాలో ఉంటాడు. సో ఈ మే మాసం నుంచి చూసుకుంటే 18వ తారీఖు నుంచి మళ్ళీ 21వ 22 వరకు చూసుకుంటే గురు సంచారము వృషభం నుంచి వాళ్ళకి మిథునంలోకి వస్తే, మీనం నుంచి కుంభంలోకి వాళ్ళకి రాహు ప్రవేశం జరుగుతుంది. కేతు గ్రహము సింహంలోకి ప్రవేశిస్తాడు, ఇక్కడ నుంచి కన్య నుంచి. అయితే ఇక్కడ మనము ఈ మారుతున్న గ్రహస్థితులు మనం ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం మనం ఒకసారి చూసుకుంటే, భాగ్యంలో వీళ్ళకి షడ్గ్రహ కూటమి కాబట్టి వీళ్ళకి ఏదో విపరీతమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. వీళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి వీళ్ళకి పెద్ద అబ్స్టాకల్స్ ఉంటాయి వీళ్ళకి అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మనం నిర్ధారించి వీళ్ళకి చెడు జరుగుతుందని మనం చెప్పలేం. కానీ
వాళ్ళకి భాగ్యంలో ముఖ్యంగా భాగ్యంలో వాళ్ళకి షడ్గ్రహ కూటమితో పాటు ఈ మారుతున్నటువంటి గురుగ్రహం యొక్క సంచారము, రాహు సంచారము, కేతు సంచారం జరుగుతుంది చూడండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓవరాల్గా హారోస్కోప్ ఈ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి సూచించేది ఏంటంటే, వీళ్ళు జీవితంలో ఒక ఒక ఈ 15 ఏళ్ళ పిల్లవాళ్ళ దగ్గర నుంచి మీరు 90 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని వివరించుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. వీళ్ళని కదిలిస్తే వీళ్ళు జీవితంలో మాట్లాడేది ఎప్పుడు కూడా గతంలో జరిగిపోయినటువంటి విషయాలే మాట్లాడతారు. సో గతాన్ని వీళ్ళు మర్చిపోలేరు. గతంలో ఎందుకు ఉంటారు వీళ్ళు, దీనివల్ల ఎందుకు వీళ్ళకి ఉన్నతమైన స్థానానికి రావాల్సినటువంటి వర్తమానంలో కావాల్సినటువంటి తార్కికం ఉండి కూడా, అంటే వర్తమానంలో ఎలా బతకాలి, వర్తమానంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత సరళత్వం ఉండాలన్నటువంటి అపార పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు వీళ్ళు గతంలోనే ఎక్కువ ఉంటారు, గతం జీవితంలో ఎందుకు ఎక్కువగా భావోద్వేగాల పరంగా ఉండిపోతారంటే, వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా బోల్డ్గా ఉంటారు మేడం. వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని వీళ్ళు నమ్మినంత గుడ్డిగా 12 రాశులలో ఎవరు నమ్మరు. ఒకటి, వీళ్ళకి ఎవరైనా నచ్చారనుకోండి వాళ్ళ కోసం గుండె కోసి ఇస్తారు, నమ్మకంగా ఉంటారు, అంతా నిజాయితీగా ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేస్తారు. మనం షేర్ చేసేటప్పుడు రేపు పొద్దున వీళ్ళు 10 మంది దగ్గర తీసుకెళ్ళి మన హేళన చేస్తారన్నట్టు కనీస చూపు కూడా ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చి చెప్పినా కానీ వీళ్ళు పూర్తిగా నమ్మరు, వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడుగుతారు నువ్వు నిజంగా ఇట్లా చెప్పేవాని. అంటే అంత అమాయకత్వం ఉంటుంది, గుడ్డిగా నమ్మేటువంటి స్వభావం ఉంటుంది. రెండోది, వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి కోరుకునేది ఏంటంటే ప్రేమ. గుర్తుపెట్టుకోండి, మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నట్టు కొన్ని కామన్ పాయింట్స్లో కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ప్రేమ కోరుకుంటారు. ప్రేమ, ఆదరణ, వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తింపు తప్ప వాళ్ళకి కపటం ఉండదు. రెండోది, దూరాలోచన ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరితోనన్నా కలిసి ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి స్ట్రెంత్ కింద మారుతారు మేడం. ఒక కర్కాటక రాశి వాడు ఒక స్నేహితుడు అయినాడు, జీవిత భాగస్వామి అయ్యాడు, లేకపోతే ఒక ప్రేమికుడు అనుకోండి, వాళ్ళ సమస్యల్ని మొత్తం వీళ్ళు అడాప్ట్ చేసేసుకొని ఇక వీళ్ళ పని కూడా మర్చిపోయి సర్వస్వం వాళ్ళే అన్న స్థాయికి వెళ్ళిపోతారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా వాళ్ళకి గురుగ్రహం వాళ్ళకి వ్యయంలోకి వస్తాడు. షడ్గ్రహ కూటమితో పాటు ఈ మే మాసంలో, అందరు షడ్గ్రహమే మాట్లాడుతున్నారు కానీ ఈ మే మాసంలో గురువు వీళ్ళకి వ్యయంలోకి వస్తాడు. సో బాగా నమ్మకస్తుల దగ్గరే వీళ్ళ డబ్బులు బ్లాక్ అవుతాయి. వీళ్ళని ఈజీగా అవతల వాళ్ళు ప్రేరేపించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు తీసుకొని వీళ్ళు వసూలు చేసుకునేటువంటి సామర్థ్యం కూడా వీళ్ళకు ఉండదు. గొడవ పెట్టుకోలేరు, రిలేషన్ స్పాయిల్ చేసుకోలేరు, ఇంటర్నల్గా అంతర్ముఖులైపోయి బాధపడతారు తప్ప ఎదుటివాడి మీద కక్ష సాధింపు చేసేటువంటి ధైర్యం కూడా ఉండదు. డబ్బులు పోయాయని బాధపడడు, రిలేషన్స్ పాడైపోయాయని బాధపడతారు. ఇంత భావోద్వేగాలు ఉన్న వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి సూచన ఏంటంటే వీళ్ళు ఆధ్యాత్మిక సాధన చేయండి. వీళ్ళు ఆధ్యాత్మిక సాధన అనగానే చాలా మంది ఫస్ట్ ఏమనుకుంటారు చెప్పండి, మతపరమైనటువంటి అలవాట్లు అవి అనుకుంటారు. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సూచన ఏంటంటే, వాళ్ళు ఈ నిర్బంధిత మానసికంగా పెంచుకున్నటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు, వీటిలో నుంచి వీళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేయడమే ఆధ్యాత్మిక సాధన. అంటే యూ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ రెస్ట్రిక్టెడ్ సైకలాజికల్ సర్క్యులేటెడ్ ఎమోషన్స్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఎమోషన్స్. అంటే ఈ నిర్బంధించబడినటువంటి ఆలోచనలు, వాటికి సంబంధించినటువంటి అభిప్రాయాలు, వ్యక్తుల మీద, కుటుంబం మీద వీళ్ళు ఆల్రెడీ ఏర్పరచుకున్న అభిప్రాయాలనే ఊరికే రిపీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అటు తిరుగుతుంటారు. వీళ్ళు రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు, సైకిల్ టైర్ తిరుగుతున్నట్టు అక్కడే తిరుగుతారు. వాటి నుంచి మీరు బయటికి రండి, ఆ సర్కిల్లో నుంచి మీరు బయటికి రండి. ఈ సర్కిల్లో నుంచి బయటకు వస్తే తప్ప మీకు సంవత్సరాంతరం, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ కర్కాటక రాశి వాళ్ళు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ప్లస్ డిసెంబర్, ఈ 4 మాసాలు వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వాలన్నా, పార్ట్నర్షిప్లో వీళ్ళు ముందుకు వెళ్ళి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, మరి ఈ లోపల ఏం చేయాలి సార్, ఈ మొత్తం ఈ మే జూన్ మాసం అంతా ఏం చేయాలంటే మీకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి చాలా చాలా పెద్ద స్థాయి మానసికంగా వీళ్ళకి దెబ్బతినేటువంటి డ్యూరేషన్ నేను చెప్పింది ఇప్పుడు ఈ 4 నెలలు ఏదో చెప్పండి వీళ్ళు చేసుకోవాలి. రెండోది వీళ్ళు గతంలో వరకైనా డబ్బులు ఇచ్చారు, ధన నష్టం జరిగింది, ఆ డబ్బులు రావట్లేదంటే ఫస్ట్ అది వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి.
వసూలు ఇంకోటి వీళ్ళు భాగ్యస్థానంలో ఈ షడ్గ్రహంతో పాటు మనకి వ్యయంలో గురుగ్రహము వీళ్ళ రాశికి, భాగ్యంలో కూడా వీళ్ళకి భాగ్యం అంటున్నా వీళ్ళకి అష్టమంలో కూడా రాహు వస్తాడు. సో జీవిత భాగస్వామికి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించినటువంటి ఆంతరంగిక విషయాలు కూడా వాళ్ళ చిన్న చిన్న కారణాల వల్ల కూడా వీళ్ళు విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అది ఎంతవరకు నిజం అనుకున్నప్పుడు వీళ్ళు ఒకటి గ్రహించాలి ఏంటంటే, వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళకి ఇంపార్టెన్స్ కోరుకుంటారు మేడం. వీళ్ళ ఇంపార్టెన్స్ ఏమాత్రం తగ్గినా కానీ దాన్ని అసందర్భంగా అనువయించుకొని, లేనిపోనివని ఊహించుకొని, ఆ టైంలో ఎవరు వీళ్ళకి అనుకూలంగా చెప్తే వాళ్ళ మాట నమ్మేటువంటి తప్పులు వీళ్ళు చేస్తారు. గతంలో వీళ్ళు చేసి ఒకవేళ కోర్టు కచేరీలు, వివాదాలు వీళ్ళు ఉంటే మాత్రం మీరు నేరుగా వెళ్ళి వ్యక్తితో మాట్లాడుకోండి. బిజినెస్ పార్ట్నర్తో ఉన్నాయా, లైఫ్ పార్ట్నర్తో ఉన్నాయా, లవర్తో ఉన్నాయా, లేకపోతే మీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటారు కదా పెళ్లిలో, ఆ మనస్పర్ధల వల్ల పెళ్లి క్యాన్సిల్ అవుతుందా, ఇదే వీళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరంలో చూసుకోవాల్సిన విషయం వీళ్ళు. సో వీటికి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా మీరు సూటిగా డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీ విషయాలకు సంబంధించినది మీరు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఎంత సున్నితత్వం ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఈ మనసులో ఉన్న ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడి వాళ్ళకి నిజం చెప్పి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఆ నిజాయితీ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ధార్మిక పరమైనటువంటిది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఈ సంవత్సరం. వీళ్ళకి ఎక్కువగా ధన నష్టం కన్నా ఎక్కువగా ఈ మానసిక పరమైనటువంటివి, కుటుంబ పరమైనటువంటి, కుటుంబంలో ఆస్తికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువగా మానసికంగా మాత్రమే మీరు ప్రయత్నం చేసి, మానసిక పరమైన మార్పులు మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీలో సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి, సంకల్ప బలం పెరగడం వల్ల శత్రుజయం కానీ, కుటుంబ సమస్యలు కానీ, ధన నష్టం కానీ, మోసపోవడం కానీ, బ్యాక్ స్టాబింగ్ అంటారు, ఇటువంటి విషయాల నుంచి వీళ్ళు ఎలా బయటపడాలో కూడా ఒక చిన్న సాధనతో సంబంధించినటువంటి ఒక విషయం చెప్తాను. ఇది మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా. దీనివల్ల మీకు తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ మార్పు కూడా చాలా సింపుల్. ₹1 కాదు, ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిన్న సాధనను మీరు ప్రయత్నం చేస్తే మీ జీవితంలో ఇప్పటి వరకు నిర్బంధించబడిపోయి నిర్వీర్యమైపోయారు అనుకుంటున్న స్థితి నుంచి మీ సంకల్పమే మీకు ఒక ఆధ్యాత్మిక బలంగా మారుతుంది. చిన్న టెక్నిక్ చెప్తాను, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది పాటించడానికి ఒక టైం అంటూ ఏం అవసరం లేదు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు కాస్త ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మీరు ఒక మాల తీసుకోండి. ఒక మాల, ఈ మాలని మీరు సాధన చేసేటప్పుడు మనం జనరల్గా ఒక జపం చేసేటప్పుడు కానీ, మంత్రోపచారణ ద్వారా కానీ మనం చేస్తాం. ఇది మంత్రోపచారణకి తనకు సంబంధం లేకుండా ఇది కేవలం స్పర్శకు సంబంధించింది మాత్రమే మీరు తీసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే మీరు మంత్రోపచారణ కూడా చేసుకోవచ్చు. ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి. ఫస్ట్ మీరు ఇట్లా కౌంట్ చేసేటప్పుడు ఈ స్పర్శని మీరు అనుభూతి పొందండి. ఈ స్పర్శ అన్నది మనకి సెన్స్, ఇది మనం ఆలోచనతోని, బుద్ధితోని చేసేది. ఈ స్పర్శతోని మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేసేటప్పుడు మీ యొక్క శ్వాస మీదకి మీ ఏకాగ్రతను తీసుకురండి. అంటే మీరు శ్వాసని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఫోకస్ కూడా శ్వాస మీద కూడా ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుండాలి మీకు. ఎట్ ద సేమ్ టైం మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఈ బలాలు, బలహీనతలను కూడా మీరు మనసులోకి మననం చేసుకోవాల్సిన సందర్భం కూడా ఆ 15 నిమిషాలే. అంటే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, శ్వాస మీద మీరు దృష్టి పెట్టడము, ఎట్ ద సేమ్ టైం ఈ బీట్స్ మీరు కౌంట్ చేసేటప్పుడు ఈ స్పర్శని మీరు అనుభూతిని, ఈ మూడిటిని ఏకకాలంలో మీరు 15 నిమిషాలు కనుక మీరు సాధన చేయగలిగితే మీరు రొటీన్గా, మెకానికల్గా ఉన్నటువంటి మీ జీవితంలో మీ ఆలోచనలు, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఉంటుంది, రెస్ట్లెస్ ఉంటారు వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకునే వరకు వాళ్ళకి మనసు ఒక చోట నిలబడదు. ఈ యొక్క క్రియ వల్ల మీకు ఉండేటువంటి అడ్వాంటేజ్ కూడా చెప్తాను. ఇది ఏ రకంగా మీ సంకల్పాన్ని బలపరుస్తుంది అనేది కూడా చెప్తాను. మనము ప్రతిరోజు కూడా మనం మా భావోద్వేగాల్లో ఈ భౌతిక సుఖ సంతోషాలు కోరుకుంటాం. ఈ భౌతిక సుఖ సంతోషాలు మనం కోరుకుంటున్నప్పుడు, ఆ భౌతిక సుఖ సంతోషాలు అంటే అవన్నీ ఉంటాయి కదా, మనకి ఆస్తులు, మనం బిల్డింగ్ కొనుక్కోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అన్నీ ఉంటాయి. ఈ భౌతిక సుఖ సంతోషాలు మన భావోద్వేగాలు, మన మనసులో అవి ఎప్పుడు సాధిస్తాము, ఎప్పుడు నెరవేరుతాయి అన్నటువంటి భావోద్వేగాలు ఉన్నప్పుడు మనకు విచక్షణ జ్ఞానము, బుద్ధి, ఆలోచనల స్పష్టత మనకి సన్నగిలిపోతాయి మేడం. ఎందుకంటే మన మనసులో ఏముంటుంది, అది అయిపోవాలి. మీరు ఒక బ్యాంక్ లోన్కి అప్లై చేశారు, ఎలా ఉంటారు అప్పుడు? మీరు కార్ లోన్కి అప్లై చేశారు, అప్పుడు ఎలా ఉంటారు?
అవును. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి. ఉమ్. సో ఇంత సివియర్గా మనము వాటి మీద ఫోకస్ అయిపోయినప్పుడు మనలో బలహీనపడేవి ఏంటి అంటే ఆలోచనలో స్పష్టత తగ్గుతుంది, అది బుద్ధి డిలే అవుతుంది అనే టెన్షన్ ఒకటి ఇదైపోతుంది. తట్టుకోలేం మనం అది. సో తట్టుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క భౌతిక సుఖ సంతోషాలకిను ఈ మనసులో ఏర్పడుతున్న భావోద్వేగాలకు మధ్యలో ఈ యొక్క పరిశీలన భావం అంటారు. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ ఎబుల్ టు సెన్స్ ఇట్, ఎందుకంటే నేను రోజు ప్రాక్టీస్ చేస్తా కాబట్టి. అది సో కాబట్టి మీరు ఈ పరిశీలన భావం ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వేషన్ సెన్స్ అంటాం. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మనము ఆత్మకి ఆహారం, సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల ఇదే అబ్జర్వేషన్ సెన్స్ మీకు ఒక ధార్మిక పరమైన జీవితం గడపాలన్నా కానీ ఇది మొదటి మెట్టు. ఈ అబ్జర్వేషన్ సెన్స్ ని మీరు కనుక గ్రహిస్తే, ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఒకటిను మనం భౌతిక ప్రపంచాల్లో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, భావోద్వేగాలు ఈ రెండింటి మధ్యలో ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్స్ ఒక గ్యాప్ క్రియేట్ చేస్తుందో, ఈ గ్యాప్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సబ్స్టాన్స్ టు యువర్ సోల్. ఎప్పుడైతే మీరు ఆత్మబలం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆటోమేటిక్ గా ఎక్కడైతే స్తంభించిపోయిందో మీ యొక్క సంకల్పము, బలహీనపడిందో అక్కడి నుంచి మళ్ళీ మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ బీట్స్ ని మీరు సెన్స్ చేసేటప్పుడు మీ చేతి మీద సెన్స్ ఒకటి, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మనం చేసేటువంటి చాలా పనులలో మన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలే పెద్ద అవరోధాలు అయితే. మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాన్ని చర్చించుకోవడంలో మన అహంకారం అడ్డొస్తుంది. ఇప్పుడు మీరు ఇది అని చెప్తే ఎవరు తీసుకుంటారండి? ఎవరు తీసుకోరు. కానీ మీరు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరే ఒకళ్ళు కూర్చొని సాధన చేసుకుంటే సరిపోతుంది కదా. ఒకళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాన్ని మీరు క్రియేట్ చేయకండి. అది జరగాలి అంటే ఈ విషయాన్ని గ్రహించాలి. మీరు శ్వాస మీద ఒకటి మీరు దృష్టి పెట్టాలి. ఈ బీట్స్ మీరు మూవ్ చేసేటప్పుడు ఈ స్పర్శని అనుభూతి పొందండి. ఎట్ ద సేమ్ టైం మీ మెమరీలోకి మీ పర్సనాలిటీ అనాలిసిస్ని మీరు చేసుకోండి. మీరు ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రంలోనే చూడండి మేడం, మీకు వ్యక్తిత్వం గురించి చెప్పరు. మీరు రోజు జీవితంలో ఎందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారో చెప్పరు. వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు ఏం చెప్తున్నారు చూడండి, నీకు ఉద్యోగం రావట్లేదు మా దగ్గర రాకు, నీకు పెళ్లి కావట్లేదు మా దగ్గర రాకు, నీకు ప్రమోషన్ రావట్లేదు మా దగ్గర రావద్దు, మీరు ఇక్కడ ఏ క్రియ నేర్చుకోవాలో అది నేర్చుకొని మాత్రమే వెళ్ళండి, మీ ఇంటి సమస్యలు మీరే చూసుకోండి అని ఓపెన్గా చెప్తున్నారు. వందల వీడియోలను చూడండి. ఎందుకు? వాళ్ళందరికీ తెలిసిపోయింది ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత సమస్యలతోని కేంద్రాలకు వెళ్తున్నారు. ఆ కేంద్రాల నుంచి వాళ్ళకి ఎటువంటి పరిష్కారం లేదు. నిజమే. అది ఎక్కడుంది? అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉంది. ఈ వ్యక్తిత్వం మూలాలన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడ్డాయి. ఈ చిన్న ప్రయత్నం చేయండి, ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నిజంగా సార్ మీరు ఇచ్చిన ఈ సూచన మాత్రము, ఈ సాధన మాత్రము కర్కాటక రాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాము. అంతేకాదు మిగతా వాళ్ళు కూడా హిట్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ సూచనలు చాలా చక్కగా కూడా వాళ్ళకు లభ్యపరుస్తాయని అనుకుంటున్నాము. ముందుగా అంటే మనకి ఈ ఉగాది పండగ సందర్భంగా కూడా అందరు ఎదురు చూస్తున్నారు. ఉగాది నుంచే మనకు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది మాకని సింహరాశి వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అందులో మీరు చెప్పే సూచనలు మా ప్రేక్షకులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఈ సింహరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళలో జరిగే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మరి ఎలాంటి సూచనలు వాళ్ళు పాటిస్తే బాగుంటుందో మీ సూచనల ద్వారా మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నాగనాథ్. సింహరాశి వాళ్ళకి విశ్వవసునామ సంవత్సర సందర్భంలో వాళ్ళకి అష్టమ భావంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఓకే సార్. గురువు యొక్క స్థానము వాళ్ళకి వృషభంలో, కుజుడు యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, కేతు యొక్క స్థానం వాళ్ళకి కన్యలో ఉంటుంది. అయితే ఈ మే మాసంలో 18వ తారీఖు నుంచి 21వ తారీఖులో గురు సంచారము వృషభం నుంచి మిథునంలోకి, మీనం నుంచి వాళ్ళకి కుంభంలోకి రాహు సంచారం జరుగుతుంది. కన్య నుంచి సింహరాశిలోకి వాళ్ళకి కేతువు సంచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేతువు, నేను అనుభవంతో చెప్తున్నాను, కేతువు సింహరాశిలో ఎంత పవర్ఫుల్లో, ఎంత ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలు, గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మలు, గతంలో వాళ్ళు ఆచరించినటువంటి సెల్ఫ్లెస్ యాక్ట్స్ అంటారు, అంటే నిస్వార్థమైనటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు, వీటన్నిటికీ కూడా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చేటువంటి సందర్భం అని నేను బలంగా చెప్తాను. ఓకే సార్. చాలా మంది ఏమనుకుంటారంటే కేతు గ్రహము
నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఉమ్, ఆ, అవును. ఆరోగ్య సమస్యలు, పూర్వజన్మ సంస్కారం తీసుకొచ్చేటువంటి గ్రహము కేతు గ్రహం. అవును. రాహుగ్రహం అంతా కూడా ఈ భౌతిక సుఖ సంతోషాలు, ఆబ్జెక్టివిటీకి సంబంధించినటువంటి విషయాల్లో, ఉమ్, ముఖ్యంగా ఇందులో అధికారము, హోదా ఇవన్నీ వస్తాయి, రాజకీయపరమైన గుర్తింపు ఇవన్నీ. ఉమ్, అయితే ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ వ్యయభావం అంటే వీళ్ళకి వ్యయభావాధిపతి అయినటువంటి చంద్రగ్రహము ఉమ్, ఒకటి వీళ్ళకి షడ్గ్రహ కూటమిలో ఉంటాడు. అంటే ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి కూటమి మీనరాశిలో ఉందండి. ఉమ్, ఇది వీళ్ళు ప్రధానంగా తీసుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా వాళ్ళు రాసి పెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు జూన్ మాసం, జూన్ మాసం, జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్, అండ్ వాళ్ళు జనవరి, జనవరి, ఈ 4 మాసాల్లో వీళ్ళు ప్రధానంగా కొన్ని విషయాల్ని బలంగా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. దానికి వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఎలా యాడ్ అవుతుంది అన్నది కూడా చెప్తాను. ఉమ్, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఒకటే ఒక సమస్య ఏంటంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎంత ఉంటుందో ఉమ్, కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఆత్మవిశ్వాసమే చూడ్డానికి మూర్ఖత్వంలా కనిపిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసానికి మూర్ఖత్వానికి మధ్యలో ఒక థిన్ లైన్ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఈ థిన్ లైన్ని వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయంలో ఉమ్, వాళ్ళ కోణం నుంచి మాత్రమే వాళ్ళు ఆలోచించి సందర్భాన్ని, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఉమ్, ముందుకు వెళ్ళిపోయేటువంటి దూకుడు స్వభావం ఉంటుంది వీళ్ళకి. ఉంటుంది. సహనం తక్కువ. ఉమ్, రెండోది మంచి కార్యాచరణ, 10 మందితో కలిసిపోవడం, ఉమ్, పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళ మాట్లాడే పద్ధతి, ఉమ్, వీళ్ళ కార్యాచరణని కూడా మౌల్డ్ చేసుకున్నటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఆ. చాలా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. ఉమ్, మరి సమస్య ఎక్కడ వచ్చింది వీళ్ళకి ఈ సంవత్సరంలో? వీళ్ళు అంతే. వీళ్ళు ఎక్కడ వెనకబడతారు అదే. అనుకుంటే వీళ్ళకి మెయిన్ ఉమ్, ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైన సాధన వీళ్ళు ఎందుకు చేయాలంటే ఉమ్, కేతు గ్రహం అక్కడికి వచ్చింది, ప్లస్ ఇంకోటి అష్టమంలో వీళ్ళకి శని కూడా ఉంటాడు, ఓకే. ప్రస్తుతం రాహు కూడా ఉంటాడు అక్కడ ఓకే. మే మాసం వరకు. ఉమ్, ఈ యొక్క అష్టమ భావానికి సంబంధించింది, జీవిత భాగస్వామికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, ఉమ్, మనము ఏమన్నా అన్ప్రెడిక్టబుల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అవును. ఇందులో వీళ్ళు ప్రధానంగా మీకు వ్యయభావాధిపతి కూడా అక్కడ వాళ్ళకి చంద్రుడు అష్టమంలో ఉంటాడు కాబట్టి భావోద్వేగాలకు సంబంధించినవి ఉమ్, చాలా మందిని నేను చూస్తా. ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి చేసినటువంటి సహాయం, వీళ్ళు ఒక హీరోయిజం లక్షణాలు ఉంటాయండి వీళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అవును, అవుట్ ఖచ్చితంగా. ఆఫ్ ద వే అవును. వెళ్ళి హెల్ప్ చేయడము, ఉమ్, వేరే వాళ్ళ సమస్యల్ని కూడా వీళ్ళని ఎత్తినేసేసుకోవడం, వాడు పట్టించుకోడు శుభ్రంగా, వాడు రాత్రంతా సమస్యలు చెప్పి బిర్యానీ తిని పడుకుంటాడు. అవును. వీళ్ళు రాత్రంతా ఆలోచించి వీళ్ళకి పొద్దున పరిష్కారం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. అవును. కారణం ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా క్రియేటివ్గా చేయడానికి, ఇన్నోవేటివ్గా చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకొకటి కానీ- కూడా మేము అబ్జర్వ్ అంటే చూస్తూ ఉంటాం కదా సార్ ఈ రాశి వాళ్ళని. ఆ రాశి వాళ్ళని చూస్తున్నప్పుడు ఆ సింహరాశి అనగానే ది లయన్ అనుకుంటారు. ఆ ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది వాళ్ళు. అంటే వాళ్ళకి యాటిట్యూడ్లో ఉంటుంది మేడం, యాటిట్యూడ్లో ఉంటుంది కానీ మనసులో ఉండదు. మీరు చూడండి, మనసులో చాలా సింపుల్ ఉంటారు. వాళ్ళకి నచ్చంది ఏంటి? ఎదుటి వాళ్ళలో డాంబికం నచ్చదు, పొగడ్తలు, సొంత డబ్బా కొట్టుకునే వాళ్ళు వీళ్ళకి నచ్చరు. అవును, అవును. అది. సింపుల్గా ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటారు వీళ్ళు. ఉమ్, వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే వీళ్ళు వేసుకునే బట్టలు కానీ ఆహార్యంలో మీకు యాటిట్యూడ్, కమ్యూనికేషన్లో కనిపిస్తుంది. అవును. కానీ లోతుగా వాళ్ళు అట్లా ఉన్నారా? ఉండరు. ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా విషయాల్లో, ముఖ్యంగా ఉమ్, ఈ భావోద్వేగాలకు సంబంధించినవి, ఉమ్, కుటుంబపరమైనవి, అంతరంగికులు, ఉమ్, బంధువులు, సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు, వీళ్ళకి సంబంధించినవి అవును. కేవలం వీళ్ళ యొక్క అతి ఉత్సాహము, ఎదుటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం వీళ్ళకున్న అతి ఉత్సాహము, ఉమ్, సందర్భ సహితమైనటువంటి ఆలోచన లేకపోవడము, ఉమ్, మాటకారితనం, ఉమ్, ఈ మూడో వీళ్ళని రిలేషన్స్ నుంచి దూరం చేస్తుంది. అంటే వీళ్ళు ఎంతో ప్రేమించే వాళ్ళు, ఎంతో దగ్గరగా అనుకునే వాళ్ళు వీళ్ళకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉంటుంది. ముఖ్యంగా చెప్పాను కదా, వీళ్ళకి ఉమ్, ఈ లక్షణాలని వీళ్ళు మెరుగుపరుచుకోవాలి, వీళ్ళ ఆచరణలో మార్పు తీసుకురావాలి. మార్పు ఎట్లా కుదురుతుందండి? మార్పు ఎలా సాధ్యమవుతుంది అంటారు? మార్పు సాధ్యం కాకుండా ఉండడం ఉండదండి. మనిషికి గొప్ప లక్షణం ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఉమ్, ఈ విచక్షణ జ్ఞానం ఎప్పుడు సన్నగిలుతుంది అంటే మన చుట్టుపక్కల పరిస్థితులంతా కూడా మనకి ఒక నిర్బంధితమైనటువంటి భావోద్వేగాన్ని సృష్టించినప్పుడు, ఉమ్, అంతకంటే ముందు ఆ సృష్టించబడినటువంటి భావోద్వేగం పరిస్థితుల కంటే ముందు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తేనే కదా మీరు అక్కడ ఇరుక్కునేది. అవును, ఖచ్చితంగా. అవునా కదా? వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కంటే ఎక్కువగా ఈ ఎమోషనల్ రిలేషన్స్ వల్ల ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళకి. ఉమ్, ఇది ఇందులో వీళ్ళకి ఈ సంవత్సరంలో సూచనప్రాయంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం చూడండి, వీళ్ళకి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ తీసుకోండి, ఉమ్, చదువుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈసారి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ గురుగ్రహం వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం
వ్యయంలో ఉన్నప్పటికి కూడా మిథున రాశిలో ఉంటాడు. సో హైయర్ ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి, లేకపోతే ఇంకేమన్నా కొత్తగా ఒక ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఏమైనా కొత్త కొత్త ఎగ్జామ్స్ రాయడం, ప్రమోషన్స్ కోసం రాయడం, ఫర్దర్ లైఫ్లో ఇంకేమైనా ముందుకు వెళ్ళడం కోసం చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు పనికొస్తాయి. కాకపోతే వీళ్ళు అక్టోబర్ మాసం అంటే సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ముఖ్యంగా జనవరి వీళ్ళకి చాలా క్రిటికల్గా ఉంటుంది. జనవరి క్రిటికల్గా ఉంటుంది. మెయిన్ వీళ్ళకి జూన్ జూలై, జనవరి ఈ 3 ప్రధానంగా వీళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటాయి. అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులు 1-2 సార్లు సహాయం అడిగితే తప్ప చేయకూడదు. వీళ్ళు అడగకుండానే చేసేస్తారు, తెలుసుకొని అర్థం చేసుకొని. ఒకసారి అడిగితే గ్యారంటీ చేస్తారు. దీనివల్ల వీళ్ళు కోల్పోయేది ధనం మాత్రమే కాదండి, వ్యక్తులతో వీళ్ళు రిలేషన్స్ కూడా కోల్పోతారు. వీళ్ళు చాలా ప్రయారిటీ ఇచ్చేటువంటి రాశి. రిలేషన్స్కి ప్రయారిటీ ఇవ్వడం, సోషల్ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయడం, సోషల్ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా బాగా కమ్యూనికేట్ చేస్తూ బాగా దూసుకుపోయేటువంటి లక్షణాలు ఈ సింహరాశి వాళ్ళకు ఉంటాయి. కానీ వీళ్ళు ఏది కోల్పోతారో అక్కడ అంటే ఈ విచక్షణ జ్ఞానం, సందర్భ సహితమైన విషయాల్ని కూడా వీళ్ళు అధిగమించేద్దాము. మీరు ఇందాక కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది వీళ్ళకని, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తారు వీళ్ళు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ లెసన్ నేర్చుకుంటారు, భావోద్వేగాల పరంగా బాగా దెబ్బతింటారు. రికవర్ కానిటువంటి స్థాయికి కూడా వీళ్ళు రిలేషన్స్లో దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందని గ్రహస్థితి చెప్తుంది. ఎందుకంటే ఇది ఓవరాల్గా ఇది ఒక్క రోజుతోని మనం ఉగాది పండుగ రోజు ఒకటే కాకుండా ఓవరాల్గా ఈ సంవత్సరాంతరం అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా వీళ్ళ గ్రహస్థితిని అంచనా వేస్తే నేను విశ్లేషించిన ప్రధానమైన విషయాలు ఇవి. వీళ్ళకి అష్టమ భావంలో కూడా శని ఉంటాడు మేడం. ప్రస్తుతం రాహు ఉన్నాడు అక్కడ. సో ఈ అష్టమ భావంలో కూడా శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో వీళ్ళకి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కూడా చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు జీవిత భాగస్వామికి తెలియకుండా వేరే వాళ్ళకి సహాయం చేయడం, ప్రైవేట్ లోన్స్ అంటే వీళ్ళ భాగస్వామికి తెలియకుండా లోన్స్ తీసుకొని క్లియర్ చేయడము, వేరే నేను మీకు సహాయం చేశాను అది ఎట్లా క్లియర్ చేస్తాను, ఒక కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ లోన్ తీసుకోవాలి. ఈ ఆర్థిక పరమైన విషయాల్లో సీక్రసీ వీళ్ళకి మంచిది కాదు. ఎందుకంటే ఇది ప్రధానమైనది. రెండో విషయం ఏంటంటే వీళ్ళు చాలా అంబిషియస్ కనిపిస్తారు కానీ వీళ్ళు అంత అంబిషియస్ కాదండి. వీళ్ళు చాలా కొంచెం చెప్పాలంటే వీళ్ళు డ్రీమర్స్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళకి అలలు సార్థకం చేసుకోవడానికి అవుట్ ఆఫ్ ద వే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. కానీ వీళ్ళు ఈ కార్యాచరణలోకి వచ్చేటువంటి సమస్యలు ఇప్పుడు చేస్తున్నటువంటి పని కన్నా నేను భవిష్యత్తులో ఇంకా బాగా చేస్తానటువంటి ఒక ఆశా దృక్పథంతో ఉంటారు, ఆప్టిమిజం. మీరు ఇప్పుడు చేసే పని సరిగ్గా చేయట్లేదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరామెన్ సరిగ్గా పని చేయట్లేదు, ఇప్పుడు మీకు జాబ్ పోయేటట్టు ఉంది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయేటట్టున్నారు అనుకుంటే నేను నెక్స్ట్ జాబ్ బాగా చేస్తానని అష్యూరెన్స్ ఇస్తారు తప్ప నువ్వు ఈ పని ఎందుకు సరిగ్గా చేయలేదు అన్న విషయానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఈ లక్షణాల వల్లనే వీళ్ళకి అష్టమ భావంలో ఉన్న శని గ్రహము సప్తమాధిపతి కూడా అవుతాడు. ఈ రాశి వాళ్ళకి సప్తమాధిపతి కూడా అవుతాడు, షష్టమ సప్తమాధిపతి అవుతాడు. సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలని అన్ని సూచిస్తుంది. సో వీళ్ళకి రాహు సప్తమంలో ఉంటాడు, కేంద్రంలో రాహు ఈ రాశి వాళ్ళకి సప్తమంలో ఉండడం వల్ల వీళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదైనా అచీవ్మెంట్స్ చేయడానికి సోషల్ లైఫ్ ఐడెంటిఫికేషన్, ఎన్ని పర్సనల్ లైఫ్ డిజాస్టర్స్ ఉన్నా కానీ సోషల్ ఐడెంటిటీ మాత్రం వీళ్ళకి ఉన్నతంగా ఉండే అవకాశం బలంగా ఉంటుంది. సార్ మరి సింహరాశి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని సమస్యలతో, ఆర్థిక సమస్యలతో కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి సంకల్పం తీసుకుంటే బాగుంటుందని మీరు ఎలాంటి సూచనలు సూచించబోతున్నారు సార్? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఒకటి గ్రహించండి, వీళ్ళు అపారమైనటువంటి స్వీయ సంకల్పము, నమ్మకం, అంటే నా మీద నాకు నమ్మకం ఉండాలి అని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. మరి నమ్మకం ఉన్నప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం ఎందుకు భావోద్వేగాల పరంగా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాము, రిలేషన్స్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి, ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మన ఒక చిన్న సాధన ద్వారా మనం జీవితంలో ఎక్కడైతే మన సంకల్పం మనకి ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో, నిర్వీర్యం అవుతుందో, స్తబ్దంగా ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం కొంత మన సంకల్పాన్ని మెరుగుపరచుకోవడం కోసం చిన్న సాధన క్రియ చెప్తాను. ఇది మీ ప్రేక్షకులకి సాధనలో చాలా ఉపయోగపడుతుంది, చక్కగా ఉపయోగపడతాయి సార్. ముఖ్యంగా సింహరాశి వాళ్ళందరూ కూడా గమనించండి, నేను ఆల్రెడీ మీకు మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు ఆల్రెడీ చెప్పాను. మీరు ఒక మాల తీసుకోండి, ఇటువంటిది ఈ మాల తీసుకొని ఈ మాలని మీరు మంత్రోపచారణ చేసినా చేయకపోయినా, ఇది మతానికి కూడా సంబంధించింది కాదు, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. ఇలాంటి ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు ఇలా మూవ్ చేస్తున్నప్పుడు, మనం ఈ మాలను మూవ్ చేస్తున్నప్పుడు మనకి మన బొటన్ వేలు, మన చూపుడు వేలు
ఓకే. ఈ రెండిటికి స్పర్శ తెలుస్తుంది. హ్మ్. ఈ స్పర్శ తెలిసేటప్పుడు మనం లెక్క పెడుతుంటాం మన బీట్స్ని. హ్మ్. ఇది జరుగుతున్నప్పుడు ఇదేంటిది, మనం మనస్ఫూర్తిగా బుద్ధితో చేసేటువంటి క్రియ ఇది. హ్మ్. ఇది స్పర్శ. హ్మ్. ఇది మన చేతిలో ఉన్నది. ఇది మనం చేయాలంటే చేయొచ్చు, అదే. ఆపేయాలంటే ఆపేయచ్చు. సో ఈ క్రియని మనం చేసేటప్పుడు మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మన శ్వాస మీద కూడా మన దృష్టి రావాలి. ఓకే. మనం ఈ ఈ క్రియ చేసేటప్పుడు స్పర్శ, హ్మ్. చూపుడు వేలికి బొటన వేలికి ఉన్న స్పర్శ, ప్లస్ మనం ఈ బీట్స్ని మనం కౌంట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఎట్ ద సేమ్ టైం మన శ్వాసక్రియ మీద కూడా మనము మన ఆలోచనని, మన ఏకాగ్రతని మరలించుకోవాలి. ఓకే సార్. అంటే దీని మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. హ్మ్. ఈ రెండిటితో పాటు మన మనస్తత్వం ఏంటి, మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి, హ్మ్. మనం గతంలో చేసినటువంటి ఎన్నో పనుల్లో మన మనస్తత్వంలో ఉన్న బలహీనతలు ఎందుకు డామినేట్ చేసినాయి, హ్మ్. మన బలాలు ఎందుకు మనకి ఒక ప్రేక్షక పాత్ర పోషించాయి అన్న విషయాన్ని, హ్మ్. మన వ్యక్తిత్వాన్ని మన మనసులో గనుక మననం చేసుకుని మన బలం ఏంటి, బలహీనత ఏంటి, హ్మ్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సింహరాశి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తారు, అవును. వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత అవును. ఏంటని. అవును. ఈ వ్యక్తిత్వాన్ని మననం చేసుకుంటూ బ్యాక్ ఆఫ్ ద మైండ్, హ్మ్. అట్ ద సేమ్ టైం మీరు ఈ యొక్క ఈ మాలని మీరు కనుక స్పర్శ ద్వారా తెలుసుకుంటూ హ్మ్. మీ శ్వాసక్రియ మీద మీరు ధ్యాస పెట్టండి. ఓకే. దీనివల్ల మీకు భౌతిక సుఖ సంతోషాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, హ్మ్. భావోద్వేగాల్లో మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. హ్మ్. ఈ గ్యాప్ క్రియేట్ చేయడమే ఈ అబ్జర్వేషన్ సెన్స్ యొక్క భాగం ఇది. ఈ అబ్జర్వేషన్ సెన్స్నే మనం పరిశీలన భాగం అంటాం. ఈ ఓకే. పరిశీలన భావమే మనిషికి ఆత్మకి ఒక ఆహారం లాంటిది. హ్మ్. సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు దీన్ని. ఓకే సో సార్. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ ప్రాక్టీస్, సాధన, మాల. హ్మ్. You are sensing it, and you are also equally focusing on your హ్మ్. respiratory breathing. ఓకే. What you have to do is you have to recollect what all the strengths and personalities of yourself. హ్మ్. ఈ మూడిటిని గనుక మీరు ఒక క్రమ పద్ధతిలో గనుక అనుభూతి 15 నిమిషాలు మీరు గనుక పొందితే, హ్మ్. ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఓకే. గ్యాపే మీకు హ్మ్. మీ యొక్క ఆత్మబలం, అదే మీ సంకల్ప బలాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఓకే. ఇది నేను చెప్పే దాంట్లో ఎటువంటి మాయా మంత్రాలు ఏమీ లేవు. ఏమీ లేవు. ఎక్కడో ఉన్న మనసు, ఎక్కడో ఉన్నటువంటి మీ బలము. చాలామంది చూడండి, వాళ్ళ సంకల్ప బలాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల్ని, సామర్థ్యాన్ని వేరే వాళ్ళని గైడ్ చేస్తూ, వేరే వాళ్ళకు డబ్బులు ఇస్తూ, వేరే వాళ్ళ దగ్గర గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు తప్ప, ఆ. అది వాళ్ళ దాకా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నాకు సంకల్పం నా దగ్గర లేనప్పుడు నా సంకల్పం నెరవేరదు. అవును. నా బుద్ధి నా దగ్గర లేదు, నా మనసు నా దగ్గర లేదు. కనీసం మీరు గనక ఈ యొక్క మాల మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ, మీ ఏకాగ్రత అంతా కూడా మీ యొక్క శ్వాసక్రియ మీద పెట్టి, మీలో బుద్ధిలో ఉన్నటువంటి లక్షణాలని గనుక మీరు గ్రహిస్తే, హ్మ్. ఎక్కడో ఉన్నటువంటి మీ మనసు, ఎక్కడో ఉన్నటువంటి బుద్ధి మీ శరీరం దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ అబ్జర్వేషన్ సెన్స్లో ఎప్పుడైతే మీరు గ్యాప్ తీసుకుంటారో, హ్మ్. ఆ గ్యాపే మీకు ఆత్మకి, మీ యొక్క సంకల్ప బలానికి అది ఆహారం అవుతుంది. ఎప్పుడైతే మీరు ఈ స్థాయి 15 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి ఒక టైం అంటూ ఏమీ లేదు. మీరు బాగా చురుగ్గా ఉన్నప్పుడు, మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది గనక మీరు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే, అప్పటి వరకు మీకు ఎప్పుడైతే స్తంభించిపోయినటువంటి మీ యొక్క సంకల్ప బలం ఉందో, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తుంది. ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, గతంలో మీరు చేసినటువంటి పనులు, మీ పనులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు లైఫ్లో సక్సెస్ ఎందుకు రావట్లేదు, మీ వైఫల్యాలకు కారణం ఏంటి, ఈ విషయంలో కూడా మీకు స్పష్టత వస్తుంది. ఆలోచనలో స్పష్టత రావడమే కాకుండా బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. ఇది అన్సైంటిఫిక్ కాదు. ఇదంతా కూడా మీరు అబ్జర్వేషన్ సెన్స్ ద్వారా మీ యొక్క సంకల్పాన్ని మీరే పెంచుకుంటూ, మీరే ముందుకు తీసుకెళ్ళడానికి. ఇందులో ఒక్క పైసా ఖర్చు ఉందా? అవును. నిజమే. ఒక్క పైసా నిజమే ఖర్చు సార్. లేదు. లేదు. కేవలం నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నము, అది కూడా మీరు జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావడం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం మీరు తప్పకుండా చేయండి. ఈ ప్రయత్నం ద్వారా మీకు జరిగేటువంటి మంచి తప్పకుండా, నేను చాలామంది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్లో చూశాను. నేను కూడా ప్రాక్టీస్ చేశాను. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చెప్పే ఈ సంకల్పము నిజంగా నిజాయితీ అని చెప్పడానికి ఒక చిన్న లాజిక్ సార్. ఏంటంటే చాలామంది మీరు ఈ హోమం చేయాలి, ఆ యాగం చేయాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలని ఖర్చుతో కూడుకున్నవి చెప్తారు. అక్కడికి రమ్మని చెప్తారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే లైవ్‌గా మీరు అక్కడికి వెళ్ళరమ్మని చెప్తున్నారు, నేను మీ దగ్గరకు మీరు రండి అని చెప్పాను. అది ఇక్కడే యూ ఉంది. హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్. ఇది మీరు మీతో ఉండాలని ఇక్కడే చెప్తాను. జెన్యూన్ గా ఇది నీతి నిజాయితీతో కూడుకున్న సాధన, ఇక్కడే సొల్యూషన్ ఉంది మీకు అని చెప్పేసి కూడా మీరు క్లియర్ కట్ గా చెప్పేశారు మా ప్రేక్షకులకి. మీరు అర్థం చేసుకున్నంత బాగా మీ ప్రేక్షకులు అర్థం చేసుకుంటే నేను ధన్యుడిని. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి ఈ ఉగాది సంవత్సరం నుంచి కూడా
అంటే నూతన సంవత్సరం మనకి ఇప్పుడే ప్రారంభం అవుతుంది కాబట్టి మరి కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఆ మార్పులు రావడానికి గల కారణాలేంటి, మరి ఆ మార్పులకు తగ్గట్టుగా మీరు సూచించే సూచనలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి మీ ఎస్వి నాగనాథ్ మీ ముందు. కన్యా రాశి కన్యా ఉగాది పండగ రోజు మనం గ్రహస్థితి చూసుకుంటే కేతువు రాశిలో ఉంటాడు. షడ్గ్రహ కూటమి వీళ్ళకి సప్తమ భావం ఉంటుంది. అంటే సప్తమ భావం అంటే వీళ్ళకి మీనరాశి అవుతుంది. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళకి గురుగ్రహం కూడా వృషభ రాశిలో ఉంటాడు. కుజగ్రహము వీళ్ళకి దశమ భావం అయినటువంటి మిథునంలో ఉంటాడు. ఇది కాకుండా వాళ్ళకి మే 18 నుంచి 22 లోపల గురు సంచారము వీళ్ళకి దశమ భావం అనేటువంటి మిథున రాశిలోకి వృషభ రాశి నుంచి వస్తుంది. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి రాహువు షష్టమంలోకి కుంభరాశిలో ప్రవేశిస్తే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి వ్యయభావం అనేటువంటి సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇది వీళ్ళ గ్రహస్థితి. అయితే ఇవన్నిట్లో మనం చూసుకోవాల్సింది కన్యా రాశి వాళ్ళకి ఈ సప్తమ భావంలో షడ్గ్రహ కూటమి. సో వాళ్ళకి ఈ యొక్క కళత్ర భావము లేదా వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవి, వాళ్ళ జీవితంలో ఏవైతే కోరుకున్నారో అంటే ఏమైనా కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, బిజినెస్లో డెవలప్మెంట్స్ కావచ్చు, ఓవరాల్ డెవలప్మెంట్స్ అబౌట్ ద లైఫ్, జీవితానికి సంబంధించినటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఈ గ్రహ కూటమి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ సప్తమ భావంలో ఏర్పడినటువంటి ఈ షడ్గ్రహ కూటమి వీళ్ళకి ఒక 3 నెలల్లో వీళ్ళకి ఎక్కడ గ్రహాలు అక్కడ మారిపోతే కేవలం అక్కడ ఒక శనిగ్రహం మాత్రమే ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు సప్తమ శని వీళ్ళకి. అయితే వీళ్ళకి ఏ కారణం వల్ల వీళ్ళకి శని యొక్క లక్షణం ఏంటి, దేన్నైనా కానీ డిలే చేస్తాడు, పోస్ట్ పోన్ చేస్తాడు. ఈ పోస్ట్ పోన్మెంట్ డిలే వెనుక కారణం ఏముంటుంది తెలుసా మేడం? మీతోని నాణ్యతతో కూడినట్టు పని చేయిస్తాడు. అర్థమైందండి? ఈ కన్యా రాశి వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి, వీళ్ళు సిబిఐ ఆఫీసర్ లాగా ఉంటారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ వీళ్ళది, పోలీస్ బ్రెయిన్ వీళ్ళది పక్కా. నన్ను కన్యా రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ అంటూ ఏదైనా చెప్తే చాలా మంది వీళ్ళకి టూరిస్ట్ గైడ్ అని చెప్తారు. వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వీళ్ళ బ్రెయిన్ లో ఉంటుంది. నేను వాళ్ళకి సూచించేది మాత్రం తప్పకుండా ఈ సిబిఐ ఇట్లాంటివి ఏవైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ఇన్వెస్టిగేటివ్ టైప్ రిస్క్ ఫ్యాక్టర్ అడ్వెంచరస్ లైఫ్ ఉంటుంది చూడండి. వీళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ అంటే బాగా డీప్లీ పెనిట్రేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. అలాంటి రంగాలకు వీళ్ళ యొక్క అటెన్షన్, వీళ్ళ ఫోకస్ చాలా బలంగా ఉంటుంది. మరి అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ప్రతి చిన్న విషయాల్లో కూడా మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ అనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించి అణువును కూడా విశ్లేషిస్తారు వీళ్ళు, అణువును కూడా ముక్కలు చేసే టైప్ వీళ్ళు. సో కాబట్టి ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి సప్తమ భావంలో ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శనిగ్రహం 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ ఈ పండగ నుంచి. సో వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏంటి అనుకుంటే వీళ్ళు నిర్ణయ శక్తి స్వతహాగానే ఈ కన్యా రాశి వాళ్ళకి బలహీనంగా ఉంటుంది. దే ఆర్ నాట్ గుడ్ డెసిసివ్ పీపుల్, దే ఆర్ ఇండెసిసివ్ పీపుల్. ఇది కారణం ఏంటో చెప్పా కదా, ప్రతి చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు మీరు నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే అంతగా వాళ్ళు డీప్ గా అలా వర్క్ లో ఒక సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అంత డేర్నెస్ చేసే వాళ్ళు ఈ చిన్నగా అంటే ఒక సూక్ష్మ జీవిని కూడా చూడగలుగుతారు, ఈ చిన్న చిన్న విషయాలనే భూతద్దం పెట్టి చూస్తారన్నారు కదా, ఇదేమన్నా మైనస్ అవ్వబోతుందా వాళ్ళకి? అంటే వీళ్ళకి ఆ లక్షణమే వాళ్ళకి ప్లస్ పాయింట్, అదే మైనస్ పాయింట్ కూడా వాళ్ళకి. మీరు ఒక షోరూమ్కి వెళ్తారు మేడం, శారీ కొనుక్కుందామని. ఆ షోరూంలో మీరు ఎన్ని శారీస్ చూస్తారు, మీరు సిగ్నిఫికెంట్గా ఒక కలర్ కానీ ఒక టెక్స్చర్ కానీ డిసైడ్ చేసుకుని వెళ్తారు. అక్కడ డిస్కౌంట్లని ఏవో ఉంటాయి. కానీ మీరు 100 చీరలు 1000 చీరలు చూస్తే ఏది కొంటారు? ఒకదానికంటే ఒకటి బాగా అనిపిస్తుంది. ఏదో ఒక దాంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలి, ఏదో ఒక దాంట్లో మీరు ఇష్టపడాలి. సో వీళ్ళు భయపడే దీనికంటే వీళ్ళు పర్ఫెక్షన్, వీళ్ళు ఏమి చేసినా కానీ వీళ్ళకి అది పర్ఫెక్ట్గా ఉండాలి పని, ఒకళ్ళు వంక పెట్టకూడదు. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏమైపోతారంటే వీళ్ళకి ఫియర్ ఆఫ్ రిస్క్ అన్నది వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. యాక్చువల్గా ఉండదు, కానీ ఈ లక్షణం వల్ల వీళ్ళకి ఏమైపోతుందంటే ఆ ఫియర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళని డామినేట్ చేస్తుంది. ఈ డామినేటింగ్ నేచర్ ఈ లక్షణాలని వీళ్ళు పెంచుకోవడం వల్ల వస్తుంది. వీళ్ళు తగ్గించుకుంటే మీరు తీసుకోవాలనుకున్నది, మీరు ఆలోచన చేసుకోవాలనుకున్నది మీరు ఒక ముక్కలో చేసేసుకుంటూ అయిపోతుంది. మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తా, కన్యారాశి వాళ్ళు ఏంటో మీకు అర్థమైపోతుంది. ఒక కన్యారాశిలో పుట్టిన ఒక మేధావి సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం పెట్రోల్ ఎట్లా చేయాలన్నది ఒక ఫార్ములా కనిపెట్టి సక్సెస్ అవుతాడు.
అది వాడుకలోకి వచ్చేటప్పటికి ఇంజన్లో ప్రాబ్లం వస్తుంది, దీంట్లో ఇంకోటి ఏదో పర్ఫెక్షన్ మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ వస్తుంది. ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఒక సముద్రంలో నీళ్లు వీళ్ళు పెట్రోల్ ఎట్టా చేసాడు. ఇతను 23 ఏళ్లకే ఆ ఫార్ములా కనిపెట్టినవాడు. ఈ పర్ఫెక్షన్ మిస్ అవ్వడం వల్ల అది నిరుపయోగం అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. ఇది దాంట్లో ఉన్న ఫాల్ట్ ఏంటి అన్నది వెతకడానికి వెతికి 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 సుమారు 80 ఏళ్ళ వయసు వస్తుంది. అప్పటికి కూడా సొల్యూషన్ కనుక్కోలేడు. ఆ ప్రాసెస్లో హిమాలయాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు కలిసినప్పుడు చెప్తాడు, నీకు ఈ సమస్య ఉంది కదా, పలానా చోటుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఈ మంత్రం చదువు, నీకు ఒక అవధూత వస్తాడు, ఒకటే ప్రశ్నకి సమాధానం చెప్తాడు, నీకు నీ ప్రశ్న ఏంటో అడుగు అని చెప్తాడు. నానా కష్టాలు పడి ఆ ప్లేస్కి వెళ్తాడు. ఆ మంత్రోపచారణ చేయగానే అక్కడి నుంచి ఒక అవధూత, చాలా పిన్న వయసులో ఉన్న ఒక అవధూత, తెల్లటి వస్త్రాల్లో చాలా అద్భుతమైనటువంటి ముఖ కవళికలతోని తేజస్సుతో వస్తాడు. ఈ కన్యారాశిలోడు వెళ్ళిన పని అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, నేను ఇంత చేసి ఈ ఫార్ములా కనిపెట్టాను, అది నిర్వీర్యమైంది, కారణం ఏంటి అని చెప్తే ఆయన ఒకటే సెకండ్లో పరిష్కారం చెప్పేసేవాడు. ఈయన వెళ్ళిన తర్వాత అడిగే ప్రశ్న ఏంటి తెలుసా, మీరు ఇంత చిన్న వయసులో ఒక అవధూతగా ఎలా మారారు, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించారంటాడు. మర్చిపోయాడు తన సమస్య కూడా. అయిపోయింది, అక్కడతో అవధూత మాయమవుతాడు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ పని అన్నది వీళ్ళ మనసులో మానసికంగా వీళ్ళని బాధ పెడుతుంటది. నాకు పెళ్లి కావాలనో, ఉద్యోగం అనో, వ్యాపారం అనో, వీసా రాలేదనో, ఇదే మనసులో ఉంటుంది. అక్కడ సందర్భానికి వెళ్ళంగానే వీళ్ళు మారిపోతారు. సో వీళ్ళు ఈ లక్షణం వల్లనే వీళ్ళకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో నేను చూసా కదా, వైవాహిక జీవితంలో అయితే మ్యారీయింగ్ ఏ కన్యారాశి పర్సన్ ఈజ్ అన్ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. అంటే కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అడ్వెంచర్ అని రాసి ఉంటుంది. కానీ వీళ్ళకి అపారమైన సహనము, సాంప్రదాయబద్ధమైనటువంటి భావోద్వేగాలు, కుటుంబ భావోద్వేగాలు ఇవన్నీ అపారంగా ఉంటాయి. చాలా స్థిరంగా ఉంటారు వీళ్ళు. అయినప్పటికీ కూడా ఈ సందర్భ సహితమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ అంటారు, దీంట్లోకి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పా చూడండి, అవధూత ఎగ్జాంపుల్ వీళ్ళకి సెట్ అవుతుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ ఈ సంవత్సరాంతరం మనము గ్రహస్థితిని చూసుకొని దాని అవుట్లైన్స్ చెప్పుకుంటే వీళ్ళకి ప్రతికూలంగా ఉండేటువంటి ఒకవేళ దశలు, ఒకవేళ మనం ప్రతికూలంగా ఉన్నటువంటి మాసాలు చూసుకుంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ మే మాసం, మే జూన్ ఒకటి, ఆగస్ట్, మే జూన్ ఆగస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిబ్రవరి, మళ్ళీ ఉగాది వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఈ ఫిబ్రవరి, ఈ మాసాల్లో వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ పర్సనల్, అంటే ఏది పెళ్లికి సంబంధించిన విషయాలు, పెళ్లి ముఖ్యంగా డబ్బుకు సంబంధించినవి, డబ్బు లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినవి, వీటికి కానీ వీళ్ళు ఏదైనా ఒక రిస్క్ తీసుకోవడానికి కానీ, అప్పటి వరకు ప్రయత్నాలు చేసి సహనాన్ని కోల్పోయాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసేసుకుంటాను అనుకున్నప్పుడు మీరు తప్పకుండా రెండో ఒపీనియన్కి వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళకి చాలా బలంగా సూచన ఏంటంటే వీళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించినవే ఉన్నాయి. ఎందుకంటే పంచమాధిపతి, ముఖ్యంగా కుటుంబం, పిల్లలు. సో శని ఎవరు? కర్మకారకుడు, కర్మలను ఆచరింపజేసేవాడు. వీళ్ళకేమో అసలు ఆగదు కదా, వీళ్ళకున్న తొందరపాటుతనం, వీళ్ళకున్న స్పీడ్ వర్క్, వీళ్ళ పెనట్రేటివ్నెస్, వీళ్ళకి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసేయాలి. ఎందుకంటే రాష్ట్రాధిపతి కూడా వీళ్ళకి బుధుడే. సో కాబట్టి ఈ లక్షణాల నుంచి వీళ్ళు ఎట్లా బయటపడాలి, ఈ లక్షణాల నుంచి వీళ్ళు బయటపడడం కోసం వీళ్ళు ఏం సాధన చేసుకోవాలి, ఈ సాధన ద్వారా వీళ్ళ సంకల్పాన్ని ఎట్లా, స్వీయ సంకల్పాన్ని ఎట్లా పెంచుకోవాలన్న విషయాల్లోనే వీళ్ళు దృష్టి పెట్టాలి తప్ప రొటీన్గా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము సందర్భ సహితంగా ఉండాలో చూసుకోవాలి మేడం. ఒకటి మీరు మీ వైపు నుంచి మీకున్న ఇన్ఫర్మేషన్తో మీరు ప్రయత్నం చేస్తారు, అవునా కదా, కానీ అక్కడ సందర్భం ఏంటో కూడా చూస్తారు కదా, చూడాలి, ఖచ్చితంగా చూడాలి. అవునా? ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయినప్పుడు మీకు ఒకటి నచ్చలేదు, ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ జరిగింది, మీరు ఆవేశంతో వెళ్ళారు అక్కడికి వెళ్ళి అడిగేద్దామని, కానీ అక్కడ సందర్భం ఒకటి చూపిస్తుంది మీకు. సో సందర్భాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకోరు మేడం. వీళ్ళంతా కూడా మానసికంగా అనుభవించుకున్నవి, మానసికంగా వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్లోనే ఉంటారు తప్ప సందర్భాన్ని తీసుకునేటువంటి లక్షణాలు ఉండకపోవడం వల్ల వీళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అని ఆస్ట్రాలజీలో రాసి ఉంటుంది, జ్యోతిష్యంలో. అంటే వీళ్ళు వీళ్ళ వైపు నుంచి ఆలోచిస్తారు, కొంచెం స్వార్థపూరితమైన లక్షణాలు ఉంటాయని రాశారు, కానీ అది నిజం కాదు. వీళ్ళు చేసినంత సాక్రిఫైస్ ఫ్యామిలీకి కానీ, సొసైటీకి కానీ, వీళ్ళు కొత్త ధనాన్ని తీసుకొచ్చేటువంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి మేడం. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో బోర్ వాటర్ ఉండదు, వీళ్ళు కన్యారాశి లాంటి వాళ్ళు అలాంటివి ఇనిషియేట్ చేస్తారు. ఒక బోర్ వేయడం, ఒక కొత్త స్కూల్ కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, అంటే సమాజంలో ఏదైనా ఒక నిజమైన ఒక నూతనత్వం తీసుకురావాలి, కొత్త మార్పులు తీసుకురావాలంటే ఈ కన్యారాశి వాళ్ళకి బలం అంతా బలంగా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి కేంద్ర భావంలో వీళ్ళకి శని ఉంటాడు. సో ఇప్పుడు వీరు చేసేటువంటి కార్యాచరణ అంతా వీళ్ళకన్నా ఎక్కువగా
చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం వస్తుంది, వీళ్ళకి ఎక్కువ పేరు వచ్చేటువంటి మంచి పేరు వచ్చేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి. ఓకే. ఓకే. బాగుంది సార్. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళ గురించి ఇంత క్లియర్‌గా చెప్పారు. వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది అని చెప్పారు. ఏ ఏ మాసాలలో కూడా కొంచెం అవును. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా వివరించారు. ఆ మాసాలలో తొందరపడి ఒకవేళ వీళ్ళు స్టెప్ తీసుకుంటే గనక వీళ్ళు పరిణామాలు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళకు మీరు సూచించే సూచన ఎలా ఉంటుంది? నా సూచన కన్యారాశి వాళ్ళందరికీ, మీ హిట్ ప్రేక్షకులందరికీ కూడా చాలా సింపుల్ సొల్యూషన్ ఇది. హ్మ్. ఈ సింపుల్ సొల్యూషన్ని మీరు 15 నిమిషాలు హ్మ్. ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీ మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఓకే. చిన్న సాధన చేయండి. ఓకే. ఈ సాధన వల్ల ఏమవుతుందంటే మీ ఆలోచనలో స్పష్టత, నిర్ణయ శక్తి. జనరల్‌గా గుర్తుపెట్టుకోండి మేడం, చాలామంది ఎన్‌లైటన్‌మెంట్ సోల్స్ అంటారు చూసారా? ఆ! హ్మ్. హ్మ్. అంటే సంపూర్ణ చైతన్య స్థితి పొందిన వాళ్ళని ఎన్‌లైటెండ్ సోల్స్ అంటారు. అవును. ఈ ఎన్‌లైటెండ్ సోల్స్‌కిను ఆర్డినరీ పర్సన్‌కి తేడా ఏముంటదంటే, వాళ్ళు చేసే ప్రతి ఆలోచనలో స్పష్టత ఉంటది. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అవును. వాళ్ళకి అనుగుణంగా మారుతూ వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. హ్మ్. వాళ్ళే జనరల్‌గా ఎన్‌లైటెండ్ పీపుల్ అంటారు. సో, ఇంత బలమైనటువంటి వీళ్ళకి వ్యక్తిత్వం ఉండి గూడా, అంటే హ్మ్. నాకు తెలిసి వీళ్ళకి ఆ స్థాయి పరిజ్ఞానం ఉంటది. హ్మ్. కానీ ఈ నిర్ణయాలు కన్‌ఫ్యూజ్డ్ థాట్స్ అంటారన్నమాట. అంటే అవును. ఎప్పుడు అవును. ఆలోచనలో స్పష్టత లేకపోవడం. యెస్ సార్. ఈ చిన్న ప్రయత్నం చేయండి. హ్మ్. ఈ సాధన చేయడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ఖర్చు లేదు. కేవలం మీకు మీ మీద ఎంత నిజాయితీ ఉంది, మీరు కోరుకున్న దిశగా మీరు జీవితాన్ని నడపడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి, హ్మ్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ భౌతిక సుఖ సంతోషాలు మీ భావోద్వేగాల మధ్యలో అంతే. ఈ సాధన మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. ఖచ్చితంగా సార్. ముందుగా ఇటువంటి ఒక మాల తీసుకోండి. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా కానీ హ్మ్. మాల తీసుకోండి. ఈ మాలని మీరు మూవ్ చేస్తున్నప్పుడు, అంటే మనం దీన్ని బీట్స్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు, హ్మ్. ఈ బీట్స్ మనకు మూవ్ అవుతున్నప్పుడు ఈ స్పర్శ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మనకి ఉన్నటువంటి ఈ యొక్క స్పర్శ, వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది. ఈ స్పర్శ ఒకటి, ఈ స్పర్శ మీద ఎప్పుడైతే ఉంటారో మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా హ్మ్. ఈ స్పర్శ, దీంతో పాటు మీరు కౌంట్ చేసేటువంటి బీట్స్ని కూడా మీరు లెక్క పెట్టుకోవాలి. హ్మ్. హ్మ్. ఈ లెక్క పెట్టుకునే ప్రాసెస్లో మీరు మీ యొక్క ఏకాగ్రతని, మీ యొక్క శ్వాసక్రియ, అవును. ఈ శ్వాసక్రియ అనేది జరిగేది ఈ యొక్క బీట్స్తో మనం చేసేటువంటి స్పర్శ, ఇది మనం చేసేది ఓకే సార్. డూయింగ్ అండ్ హ్యాపెనింగ్, డూయింగ్ Okay. సిస్టమ్ అండ్ హ్యాపెనింగ్ సిస్టమ్ అంటారు. హ్మ్. ఇది మనం బుద్ధితోని ఆలోచనతో చేస్తాము. మనకి Okay. శ్వాసక్రియ అనేది మనకు జరుగుతుంది. హ్మ్. శ్వాసక్రియ మీదకి ఎప్పుడైతే మీ దృష్టి వస్తుందో అప్పుడు Hmm. మీరు గమనించాల్సింది ఏంటంటే, మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలను గ్రహించండి. ఓకే సార్. ప్రపంచం మొత్తం మీకు చెప్తుంది ఈ విషయాలకు చెప్పండి, వాటికి సంబంధించిన విషయాలు. ఓకే సార్. కానీ ఈ ప్రపంచం మొత్తం మర్చిపోతుంది ఏంటి అంటే, మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలే. ఓకే. ఈ బలాలు, బలహీనతలు ఏ రకంగా ఉపయోగపడతాయంటే, మనకి ఇది ఒక అబ్జర్వేషన్ సెన్స్ లాంటిది. ఓకే సార్. అబ్జర్వేషన్ సెన్స్ అంటే మన పరిశీలన భావము అంటారు. ఓకే సార్. ఎప్పుడైతే మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారో, హ్మ్. మీ యొక్క సెన్సెస్ అన్నీ కూడా మీకు హైపర్ యాక్టివ్ అవుతాయి. ఓకే. సెన్సెస్ ఎప్పుడైతే మీకు హైపర్ యాక్టివ్ అయినప్పుడు, మీ ఏకాగ్రతను ఎప్పుడైతే మీరు బ్రీతింగ్ మీదకి తీసుకొస్తారో, హ్మ్. ఈ బ్రీతింగ్ అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మీదకి వచ్చినప్పుడు మన వ్యక్తిత్వము, హ్మ్. బలము, బలహీనత అన్నది ఓకే మన సార్. మనసులో గనుక నాటుకుంటే, హ్మ్. మనం రోజు చేసేటువంటి ఆలోచనలు, హ్మ్. మనం తీసుకున్న నిర్ణయాల్లో నాణ్యత పెరుగుతుంది. ఆలోచనల స్పష్టత, బుద్ధికి సంబంధించిన నాణ్యత పెరుగుతుంది. ఓకే సార్. ఎప్పుడైతే ఈ 3 అనుభూతులు మీరు, Hmm. ఒకటేమో బుద్ధికి సంబంధించింది, ఆలోచనకు సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది, ఓకే. రెండోదేమో మీ యొక్క శ్వాసకు రెస్పిరేటరీ, శ్వాసకు Hmm. సంబంధించింది, ఓకే. మూడోది ఈ స్పర్శ. స్పర్శకు. ఈ స్పర్శకు సంబంధించింది మీకు తంబ ఎప్పుడైతే మీకు సెన్స్ చేస్తుంటుందో, మీ ఇండెక్స్ ఫింగర్ మీద వర్క్ చేస్తుంటుందో, అవును. ఈ మూడింటిని గనక మీరు అనుభూతి 15 నిమిషాలు గనక ప్రాక్టీస్ చేస్తే, హ్మ్. ఈ యొక్క అనుభూతి, ఈ రెస్పిరేషన్ ఏదైతే మనం గమనిస్తున్నామో, హ్మ్. హ్మ్. ఆటోమేటిక్గా మీ యొక్క ఆత్మకి ఇది ఆహారం అవుతుంది. ఓకే సార్. మనం ఏదైతే మనం అబ్జర్వేషన్ సెన్స్ అనుకుంటాం మేడం, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అనే మనకి సబ్స్టాన్స్ టు ద సోల్ అంటారు. హ్మ్. ఆత్మకి ఆహారం లాంటిది. మీరు ఆత్మబలం అని విన్నారు కదా పదము. అవును. అవును సార్. ఆత్మబలం ఉండాలి అంటే సోల్ మేట్స్ అంటారు చూడండి. ఆత్మబలం మనం ఉండాలి. ఆత్మబలంని ఆత్మసంకల్పం మనము ఉండాలి. ఈ అవును. యొక్క ప్రాక్టీస్ ద్వారా ఏం తెలుసుకుంటామంటే, హ్మ్. ఈ ప్రాక్టీస్లో మనకి సంకల్పం ఎక్కడైతే మనకి బ్లాక్ అయిపోతుందో, హ్మ్. నిర్వీర్యం అవుతుందో, బలహీనపడుతుంటుందో, అక్కడ మనకి ఈ సంకల్పము, ఈ యొక్క పరిశీలన భావం ద్వారా అది ఒక ఉన్న స్థాయి నుంచి ఇంకా బెటర్ స్టేజ్కి మూవ్ చేయడానికి ఒక ఆర్జం, అంటే మనం దాని స్ట్రెంగ్త్ కింద మారుతుంది. యెస్. ఇది చాలా మంది థియరీ అని అనుకుంటారేమో కానీ, నిజంగా ఒక్కసారి వాళ్ళతో టైం స్పెండ్ చేసి చూడండి. ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా, ఓకే సార్. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి వ్యయంలో ఉంటాడు కేతువు. హ్మ్. వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు, ఆలోచనలు, కేవలం సక్సెస్ ఒకటే కాకుండా వీళ్ళకి వైఫల్యాలు, డిలే అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సూచనప్రాయంగా ఉన్నాయి. కాబట్టి హ్మ్. ఈ చిన్న ప్రయత్నం చేయడం వల్ల ఈ
అబ్జర్వేషన్ సెన్స్ అనేది నేను చెప్తున్నాను. ఈ అబ్జర్వేషన్ సెన్సే మనకి ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి మనకు ఉన్నటువంటి ఎమోషనల్ స్టేట్. ఈ ఎమోషనల్ స్టేట్కి ఆబ్జెక్టివ్ స్టేట్కి మధ్యలో ఒక వారధిలాగా క్రియేట్ అయ్యి ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ స్పేస్ క్రియేట్ అవుతుందో అది ఆటోమేటిక్గా మీ సంకల్పానికి బలం అయిపోతుంది. మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఎంత మీరు గ్యాప్ ప్రొవైడ్ చేస్తారో అంత సంకల్ప బలం మీకు బలపడుతుంది. సో ఒక చిన్న ప్రయత్నం చేయండి. కన్యా రాశి వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మార్పులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధిస్తున్నా కానీ వాళ్ళకు కూడా సమస్యలు పొంచి ఉన్నాయి అని క్లియర్గా చెప్పారు. ఆ సమస్యలకు పరిష్కారమే మీ సాధన. ఈ సాధన చేస్తే ఖచ్చితంగా మా హిట్ టీవీ ప్రేక్షకులు, అందులో ఉన్న కన్యా రాశి వాళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని మేము నమ్ముతున్నాము. మాకు ఇలాంటి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.